తండ్రి, మరొకసారి చరిత్ర వెలుగులో నుంచి మాతో మాట్లాడండి. సంఘానికి అవసరమైన రీతిలో బోధించే జ్ఞానం మాకు దయచేయండి. శ్రోతలుగా ఎవరు కూర్చొని ఉండిపోక మీ వాక్యాన్ని వినగలిగే శక్తిని అనుగ్రహించండి. మాతో అందరితో మీరు మాట్లాడండి. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించే తండ్రి చక్కటి సేవకులుగా బోధకులుగా మమ్మల్ని వాడుకోండి. దేవా, సత్యవాక్యమును సరిగ్గా విభజించాలన్నది మీ చిత్తం. ఆ చిత్తం మేము ఎప్పుడు దాటిపోయేవారిగా కాక మా మేధాశక్తితో దాన్ని వివరించక మీ ఆత్మ సహాయంతో మాతో మాట్లాడతారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. కొంచెం ఆలస్యమైంది, త్వరగా ముగించుకునే ప్రయత్నం చేద్దాం. డిజైర్ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీస్ ఏవైతే ఉందో, మన ఏదిక మీద ఎవరు మాట్లాడినా కళ్ళబొల్లు కాకమ్మ కథలు చెప్పరు, స్టడీ చేస్తారు, మంచిగా మాట్లాడతారు. ఇక్కడ నిలబడి ఎవరైనా వాక్యాన్ని విపులంగా ఎవరుస్తున్నప్పుడు నా మనసు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అలానే మాట్లాడాలి, అందరూ కష్టపడాలి, వాక్యంతో పెనుగులాడాలి. ఆ కష్టపడిన పెనుగులాడిన వాక్యాన్ని పరిశుద్ధాత్మ మనకి ఇచ్చిన ఫలమును సంఘానికి అందించాలి. సాయి వెంకటేశ్వర అన్న మాట్లాడుతున్నప్పుడు ఆయన ఈరోజు లెసన్ ఉందంటే 2-3 రోజులు కూర్చుంటాడు అలా బైబిల్ ముందు. ఆయనే కదా ఎవరైనా మన వింగ్లో ఉన్న ఎవరైనా సరే కష్టపడి బోధిస్తారు. అందుకే మొదటి వర్తమానం, రెండో వర్తమానం అని మీరు లెక్కలు ఏం వేయకుండా ఎవరు చెప్పినా శ్రద్ధగా వినండి. కష్టపడి బోధిస్తారు కదా. అందుకే ఆ ఫ్లేవర్ కానీ, ఆ ఫ్లో కానీ, ఆ గౌరవం కానీ మన ఏదిక మీద ఎప్పుడూ పోకుండా ఇక్కడ ఎవరు నిలబడినా కష్టపడి బోధించే బోధకులే వస్తారని మీరు మనస్సును గ్రహించండి. ఓకే, ఇక ఆలస్యం చేయకుండా వాక్యంలోనికి వెళదాం. ఎందుకు ఇంత డీప్ స్టడీ చేయాలి అంటే, ఇటీవల కాలంలో అంటే కొంతకాలం క్రితం ఈ మధ్యకాలంలో డిస్కషన్ జరిగింది మాకు. ఆ డిస్కషన్ జరుగుతున్నప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయని ఒక అనుభవం నాకు ఎదురైంది. దాంతోపాటు సురేష్ తమ్ముడు ఉన్నాడు, మేము కొంతమంది ఉన్నాం. అంత పెద్ద సీనియర్ అయ్యి ఉండి, బోధకుడు అయ్యి ఉండి, ఆయన మాటల వరుసలో మాట్లాడుతూ ఒక మాట ఏమన్నాడంటే, ఆదామవ్వలు ఎవరైతే ఉన్నారో ఆదామవ్వలు 8వ దినాన్ని చేయబడ్డాడు అన్నాడు ఆయన. అదే 8వ దినాన్ని ఎలా చేయబడ్డాడు అడిగితే, మరి 2వ అధ్యాయం అనగానే ఎన్నో దినం? 8వ దినం. కాబట్టి 7 దినాలు సంపూర్ణంగా సృష్టి చేసి 8వ దినాన్ని గురించి 2వ అధ్యాయం వేస్తున్నారు. కాబట్టి ఆదాము అవ్వలను ఎన్నో దినాన్ని చేశాడట. ఇది సండే స్కూల్ పిల్లోడు అడిగితే బాగుండు. అరే, ఇంత మేధాశక్తి ఉండి ఇంత స్పీకర్స్గా కొనియాడబడుతూ ఇలాంటివి కూడా పొరపాటు పడుతున్నారంటే మనం ఎంత కూలంకషంగా వాక్యాన్ని వినాలి మీకు అర్థం కావాలి. నా మాటలు అర్థమవుతున్నాయా? అంటే చిన్న చిన్న విషయాలు స్పీకర్స్కే తెలియకపోతే ఎన్నో పెద్ద పెద్ద విషయాలు ఉన్నాయి. అవన్నీ మన బుర్రలకు పట్టేది ఎప్పుడు? ఉదయకాలం వేళ మాట్లాడుతున్నప్పుడు ఎవరో ఒక కామెంట్ చేశారు. ఆ కామెంట్ ఏంటంటే, ఇంత డీప్ స్టడీ సంఘానికి ఎందుకండి? మరి ఏం చెప్పాలండి? రండి, ఇవ్వండి, 10వ వంతు ఇచ్చి వెళ్ళిపోండి అని చెప్పమేమో. ఏం చెప్పాలండి? మరి వాక్యం చెప్పొద్దా? అంత నిగూఢమైన సత్యాలు మాట్లాడొద్దా? అంటే కేవలం మీ ఆపదలు ఇబ్బందుల కోసం మాట్లాడాలి. వాక్యం తెలిస్తే ఆపదలను ఇబ్బందులను కూడా ఎలా జయించాలో ఒక ధైర్యం వాక్యం ఇవ్వదా? వాక్యాన్ని దేవుడు ఏమీ లేకుండా పని లేక కాలయాపన కొరకు రాయించాడా? ఎన్నో విషయాలు ఉన్నాయి. అలాంటి సంగతుల్లో మనం నేర్చుకుంటున్న సంగతుల్లో మనకు సమయం తక్కువ ఉంది కనుక ఇక్కడ డైరెక్ట్గా మనం అధ్యాయంలోకి వెళ్తున్నాం. దావీదు జీవిత చరిత్ర ధ్యానిస్తున్నాం. ఎందుకు దావీదు జీవిత చరిత్ర మనం ధ్యానిస్తుందంటే, మత్తయి గారు పరిచయం చేశారు. ఈ పరిచయం చేసిన మత్తయి గారి యొక్క వాక్యం ఏదైతే ఉందో, ఆ క్రొత్త నిబంధనకి ముందు పుస్తకంగా మనకి పండితులు కూర్చారు కనుక ఆ క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త మనకు ఎదురవుతుంది కనుక 14 తరాల చరిత్రతో మెస్సయ్యను మత్తయి గారు పరిచయం చేస్తున్నారు. ఆ మెస్సయ్య మనకి వెంటనే పరిచయం అవడు. ఆయన పరిచయం అవడానికి దాని ముందు ఒక పెద్ద జీనియాలజీ పెట్టాడు.
ఆ వంశవృక్షం అంతా పరిచయం చేసుకుంటేనే మెస్సీ యొక్క గ్రావిటీ ఏంటో మనకు అర్థమవుద్ది. అందుకు ఆ మెస్సీ గారిని మత్తయ్య గారు పరిచయం చేస్తున్నప్పుడు అబ్రహాం మొదలుకొని దావీదు మొదలుకొని బబులోను చెర తర్వాత మరియా యోసేపుల చరిత్ర, ఇంత చరిత్ర ఒకదానికొకటి లింక్ చేశాడు కనుక ఈ లింక్ అంతా మనకు అర్థమైతేనే మెస్సయ్య యొక్క రాక ఏ టైం లైన్లో ఎందుకు జరిగిందో మనకి ఇట్టే అర్థం అవుతుంది. ఆ చరిత్రలో, ఆ స్టడీలో, ఆ ధ్యానంలో, ఆ బైబిల్ని అర్థం చేసుకునే ఆ విధి విధానంలో దావీదు గారి దగ్గర పెనుగులాడుతున్నాం. ఈ దావీదు గారి దగ్గర పెనుగులాడుతున్నప్పుడు సరిగ్గా ఆ మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం దగ్గర ఆగాం. ఒకసారి రండి. మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం మొదటి వచనం చదివి 6వ వచనంలోకి వెళదాం. మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. తరువాత ఫిలిస్తీయులు కెయీలా మీద యుద్ధం చేసి దావీదునకు వినబడెను. అంతట దావీదు, నేను వెళ్ళి ఫిలిస్తీయులను హతము చేయుదునా అని యెహోవా యందు విచారణ చేసెను. యెహోవా, నీవు వెళ్ళి నీవు ఫిలిస్తీయులను హతము చేసి కెయీలాను రక్షింపమని దావీదుకు సెలవిచ్చెను. దావీదుతో కూడా ఉన్న జనులు, మేము ఇచ్చట యోధా దేశంలో ఉండినను మాకు భయముగా ఉన్నది. ఫిలిస్తీయుల సైన్యములకు ఎదురుగా కెయీలాకు మేము వచ్చిన సైన్యములకు ఎదురుగా మేము కెయీలాకు వచ్చిన మరింత భయం కలుగును కదా అని దావీదుతో అనగా, దావీదు మరలా యెహోవా యొద్ద విచారణ చేసెను. నీవు లేచి కెయీలాకు వెళ్ళుము, ఫిలిస్తీయులు నీ చేతికి అప్పగింతునని యెహోవా సెలవీయగా దావీదును అతని జనులను కెయీలాకు వచ్చి ఫిలిస్తీయులతో యుద్ధము చేసి వారిని లెస్సగా హతము చేసి వారు పశువులను దోచుకొని వచ్చిరి. ఇలాగూ దావీదు కెయీలా కాపురస్తులను రక్షించని. ఈ మొత్తం మొదటి వచ్చిన నుంచి 6వ వచనం వరకు లాస్ట్ వీక్ మనం చూస్తాం. అసలు ఏంటి ఫిలిస్తీన్లు అనగానే ఆ మధ్యధరా సముద్రంలో ఏదైతే ఆ కెఫ్టారు ద్వీపం ఏదైతే ఉందో ఆ ద్వీపంలో నివసించిన ఒక సముద్రపు తెగ. ఆ తెగ భూకంపాలకి, సముద్ర గర్భానికి, సముద్ర తాగడికి, తుఫానికి తట్టుకోలేక వాళ్ళు చెదిరిపోయి ఆరణ్య నేల మీదకి వచ్చారంటే దీపం నుంచి దీపకల్పానికి వచ్చారు. దీపం అంటే గుర్తుపెట్టుకోండి, దీపం అంటే చుట్టూ నీరుండేది, దీపకల్పం అంటే 3 వైపుల నీరు, ఒకవైపు భూభాగం ఉండేది. ఇలాంటి దీపకల్పం వైపుకి వస్తే అక్కడ కూడా సెట్ అవ్వకపోయేసరికి వీళ్ళు సరాసరి ఈజిప్ట్ మీద దండయాత్ర చేశారు. ఇది చూసాంగా. ఆ ఈజిప్ట్ మీద దండయాత్ర చేసేటప్పుడు రామ్సెస్ 2, రామ్సెస్ 3 వీళ్ళు పరిపాలిస్తున్నారు. వచ్చిన వెంటనే దండయాత్ర చేస్తే పట్టుకెళ్ళిపోండ్రా మా పట్టణాన్ని అంటారా? మొత్తం దొలగొట్టి పంపించేస్తే వీళ్ళకి అప్పటికి బంధువర్గమైన తమ్ముళ్ళు ఉంటే అప్పటికి ఫిలిస్తీన్లను ఇంకొక తెగ ఉంది శాసనం. ఆ శాసనం దగ్గరికి పోయి కానాను భూభాగంలో స్థిరపడ్డారు. ఆ స్థిరపడిన వారు వీళ్ళు ఎలాంటి వారంటే వీళ్ళకి సోమరులు, అంటే కష్టపడడం తక్కువ, దండయాత్రలు ఎక్కువ. పక్కోడు తట్టుకుపోయే బుద్ధే తప్ప కష్టపడి పంటలు పండిద్దామన్న వాణిజ్యం మీద కానీ వ్యవసాయం మీద కానీ వీళ్ళకి అంత పట్టు లేదు. అంత పట్టు తెచ్చుకోరు. ఎప్పుడూ పక్కోడు దోసుకోవడమే వీళ్ళ బుద్ధి. పైగా అజానుభావులు, యుద్ధ నేర్పుల్లో బాగా దోసుకుందని అలవాటు కనుక ఈ నేర్పులో పక్కనే ఇశ్రాయేల్ వచ్చి తెస్టేసి జీవనం కొనసాగిస్తున్నారు కనుక ఇశ్రాయేల్ మీద పలుమార్లు దండయాత్ర చేస్తున్నారు. ఆ దండయాత్రలో ఈసారి దావీదు టైంలో ఉన్నప్పుడు దండయాత్ర చేశారు. ఇక్కడ మనం చూసాంగా. అప్పుడు ఆ టైంలో అలాంటి క్రూరుల్ని, శూరుల్ని, సముద్రపు ఏటగాల్ని తరిమి కొట్టాడు ఎవరు? దావీదు గారు. ఇదంతా లాస్ట్ వీక్ చూస్తాం. ఇది టూకీగా మాట్లాడుకుంటే ఇప్పుడు మనం చూస్తున్న వచనం కొంచెం జాగ్రత్తగా వినండి. క్రోనాజికల్ ఆర్డర్ ఒకటి ఉంది, జాగ్రత్తగా చూడండి. 23వ అధ్యాయం 6వ వచనం. అహీమెలెకు కుమారుడైన అబ్యాతారు ఏపోదు చేత పట్టుకుని పారిపోయి కెయీలాలోనున్న దావీదుని వద్దకు వచ్చును. ఏమీ డౌట్ రాలేదు మీకు? నేను అడుగుతున్నాను, జాగ్రత్తగా వినండి, సౌండ్ డిస్టర్బెన్స్ చేయకండి. మీకు ఈ వచనం చదివినప్పుడు, 6వ వచనం చదివినప్పుడు ఏమి డిస్టర్బెన్స్ మీకు రావట్లేదా? ఏమి ప్రశ్న మీకు అనిపించట్లేదా? మీ క్వశ్చన్ రేజ్ అవ్వలేదా? మళ్ళీ చదవండి. అహీమెలెకు కుమారుడైన అబ్యాతారు ఏపోదు చేత పట్టుకుని పారిపోయి కెయీలాలో ఉన్న దావీదు నదికి వచ్చిన. కెయీలానే కేలాపట్నం అంటారు, తెలుసుగా. కెయీలా = కేలాపట్నం ఏదైతే ఉందో. ఇప్పుడు జాతికి వెండి ఎవరో ఒక మనిషి వచ్చాడంట. ఆ మనిషి పేరు, ఆ యాజకుడి పేరు అబ్యాతారు. ఇప్పుడు బాగా వినండి, ఎవరి అబ్యాతారు?
అహీమెలెకు యొక్క కుమారుడు. ఇప్పుడు మళ్ళీ అహీమెలెకు ఎవరు? అహీమెలెకు ఎవరు? దావీదు గారు మొట్టమొదటిసారి పారిపోయి వచ్చినప్పుడు ఆ గుడారంలోకి వెళ్ళాడు, దేవుడి గుడారంలోకి. అంటే దేవుని గుడారంలోకి ఎప్పుడైతే వెళ్ళాడో, ఈ గుడారంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన విషయం ఏంటంటే దావీదు గారికి ఆకలేసింది. ఎప్పుడైతే దావీదు గారికి ఆకలేసిందో దేవుని సముఖపు రొట్టె ముక్కలు పెట్టాడు. ఎవరు? ఈ అబీమెలెకు. అంటే ఆయన నెబు అనే ప్రాంతంలో, మీకు తెలుసుగా ఆ నెబు ప్రాంతాలు, అంతకుముందు ఎక్కడుండేవారు? నెబు ప్రాంతానికి ముందు యాజక బృందం ఎక్కడున్నారు మనం నేర్చుకున్నాం. అక్కడ ఉందిగా సిలోహు. మీరు ఇలా మర్చిపోతే కష్టం, హిస్టరీ మళ్ళీ చెప్తున్నా. సిలోహు ప్రాంతంలో ఉండేవారు. సిలోహు ప్రాంతంలో ఉండే దేవుని గుడారము, సిలోహు ప్రాంతంలో ఉండే దేవుని మందసము, సిలోహు ప్రాంతంలో ఉండే దేవుని యొక్క తీర్పు నిర్ణయాల సభ నెబు ప్రాంతానికి వచ్చింది. ఎందుకు వచ్చింది? పాస్టర్ గారు తిరగలేక. ఎవరు ఆ పాస్టర్ గారు? ఓప్నీ ఫినిహాసులు. ఆ ఓప్నీ ఫినిహాసులు తండ్రి ఎవరు? ఏలీ గారు. వీళ్ళ తిరగలేక దేవుడు అక్కడ ఉండాల్సిన మహిమను, ఆ దేవుని ఇకాబోధ మహిమ అక్కడ వదిలితే, అక్కడ ఉండాల్సిన, అంటే సిలోహులు ఉండాల్సిన దేవుని మందిరము, ఔన్నత్యము నెబు ప్రాంతానికి వచ్చింది. ఆ నెబు ప్రాంతంలో దేవుని సేవ చక్కగా జరుగుతుంటే, ఆ చక్కగా జరుగుతున్న ఆ పరిశుద్ధ మందిర ఆవరణంలో సేవ జరుగుతున్నప్పుడు ఆ మందిర ఆవరణలోకి వచ్చాడు పరిగెట్టుకుని. ఎవరు? దావీదు గారు. ఎప్పుడైతే పరిగెట్టుకు వచ్చాడు, ఈ ఉరుకుల పరుగుల మధ్య ఆయనకు ఆకలేసింది, ఒంటరికి వచ్చాడు. ఆ రోజు అహీమెలెకు యాజకుడు ఆయన అడిగాడు, ఎవయ్యా ఒంటరికి వచ్చేవాడంటే, రాజుగారు సీక్రెట్ డ్యూటీ మీద నన్ను పంపాడు అన్నాడు. ఎవరు? దావీదు గారు. ఎప్పుడైతే పంపాడన్నారో, ఈ పంపిన వెంటనే ఈ నిజమే కదా, పైగా రాజుగారు అల్లుడు, రాజుగారికి సంబంధించిన వారు, సైన్యం ఎందుకన్నా నమ్మకస్తుడు ఎవడో లేడు, ఫిలిస్తీన్ను కొట్టి గొలియాతును కొట్టి రాజ్యం కాపాడు, ఎందుకన్నా గొప్పడు ఎవడు ఉంటాడని చెప్పి నమ్మి ఏం చేశాడంటే, నీకేం కావాలంటే, నాకు ఆకలేస్తుంది, దేవుని సముఖపు రొట్టెల బల్లలో ఉన్న ముక్క నాకు పెట్టవా అని అడక్క మునిపే ఆకలిస్తుందని కానీ, ఇక్కడ ఏమీ లేవని కానీ, అక్కడ ఉందిగా పెట్టాను కానీ ఈయన పెట్టేశాడు. ఈ విషయం ఆయనకి తెలీదు. ఆ తర్వాత ఆడొకడు ఉన్నాడు, ఆ పనికిమాలినోడు దోయేగు, ఆడ పక్కన ఉన్నాడు. ఈ పక్కన ఉన్నవాడు ఏం చేశాడంటే సౌలు గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో, ఈ సౌలు మోక దాడి చేశాడు. ఎవరి మీద? యాజకుల మీద. ఎప్పుడైతే యాజకుల మీద దాడి చేస్తారో, ఆ సైన్యాన్ని చంపామంటే సైన్యం చంపలేకపోయారు. ఎవరో చంపకపోయేసరికి ఈ దోయాగాని వాడు ఏం చేశాడంటే, నేను తగునమ్మా అని తయారైపోయాడు. ఎవరు? ఈ దోయాగ్. వీడు తయారైపోయి ఏం చేస్తాడో మనకు తెలుసు. ఈ తయారైపోయిన వాడు సుమారు 85 మంది సేవకుల్ని చంపేస్తాడు. అప్పుడు అందులోంచో అబ్బాయి పారిపోయాడు. అంటే వీళ్ళ అబ్బాయి ఎవరు? అబీమెలెకు అబ్బాయి. వీళ్ళ అబ్బాయి పారిపోతే అక్కడి నుంచి తప్పించుకుని వచ్చిన ఆయనే అబ్యాతారు. ఇప్పుడు మీరు జాతకం, నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఎక్కడి నుంచి తప్పించుకొచ్చాడు? నెబు ప్రాంతం నుంచి దావీదు ఉన్న ప్రాంతానికి తప్పించుకొచ్చాడు. ఇప్పుడు బాగా వినాలి. ఇప్పుడు 23వ అధ్యాయం 6వ వచనంలో అహీమెలెకు కుమారైన అబ్యాతారు ఎపోదు చేతబట్టుకుని పారిపోయి కెయీలాలో ఉన్న దావీదును వచ్చినట్టు. ఎన్నిసార్లు పారిపోతాడు? మీకు డౌట్ రాలేదుగా? ఇప్పుడు డౌట్ వస్తుంది చూడండి. 22వ అధ్యాయం 23వ వచనం చదవండి. నీవు భయపడక నా యొద్దకు ఉండుము, నా యొద్ద భద్రముగా ఉండువు, నా ప్రాణము తీసుకొని పోవాడు, నీ ప్రాణము తీజూసువాడు ఒక్కడే అని అబ్యాతారుతో చెప్పిన. ఆల్రెడీ 22వ అధ్యాయంలో కలుసుకున్నాడా లేదా? కలుసుకున్నాడు. 22వ అధ్యాయం 23వ వచనంలో ఆయన కలుసుకుంటే, మళ్ళీ 23వ అధ్యాయం 6వ వచనంలో మళ్ళీ పరిగెట్టుకు రావడం ఏంటి? ముఖ్యాంశాలు మరోసారి చెప్పండి, మళ్ళీ అడుగుతున్నా. 22వ అధ్యాయము 23వ వచనంలో ఆల్రెడీ ఆయన పరిగెట్టుకుని వచ్చేస్తే, మళ్ళీ 23వ అధ్యాయం 26వ వచనంలో పరిగెట్టుకు వస్తున్నాడంటే, మళ్ళీ సౌలు దాడి చేస్తున్నాడా లేదా దావీదు అతను వదిలేసి వెళ్ళిపోయాడా? ఒకవేళ వదిలేసి వెళ్ళిపోతే నువ్వు నాతోనే ఉండన్న మాటకు అర్థం ఉందా? దీన్నే చదువుతున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏ సందర్భం ఎక్కడ కనెక్ట్ అవుతుందో దీన్ని సిస్టమేటిక్గా స్టడీ చేయడం అంటారు, దీన్ని క్రమానుగతంగా. ఇప్పుడు మీకు అర్థం కావాల్సింది అంటే 22వ అధ్యాయం 23వ వచనం ఏదైతే ఉందో దానికి కంటిన్యూషన్ రెఫరెన్సే చెప్పండి 6వ వచనం అన్నమాట. మరి చెప్తున్నాను, 22వ అధ్యాయం 23వ వచనంలో ఏ సందర్భం అయితే జరుగుతుందో ఆ సందర్భంలో ఉన్న కంటిన్యూ అవుతున్న సందర్భమే 23:6 వచనం. అంటే ఈ 23:6 దాన్ని కలిపితే అబ్యాతారు దావీదు గారిని ఏ జోగ్రఫికల్ ల్యాండ్ మీద ఉన్నప్పుడు కలిశాడు అన్నమాట. చెప్పాలి.
బొంద చెప్పండి, క్లారిటీ చెప్పండి. ఎక్కడున్నప్పుడు కలిశాడు అది చెప్పి ఏదో చెప్పే గొడవలేదు, చెప్పండి ఏదేంటి. కీలాపట్నంలో ఉన్నప్పుడు కలిశాడు. ఎందుకు? ఇప్పుడు ఈ రెఫరెన్స్ని పైనున్న ఆ 5 వచనాలు కలిపితే ఇప్పుడు సరిగ్గా ఏ టౌన్లో దావీదు గారు ఉన్నారు అది అంటే ఆ 23వ వచనంలో ఉన్నదే 26వ వచనంలో రైటర్ రాస్తున్నాడు. ఈ మధ్యలో ఏం జరిగిందో కొంత వివరణ ఇచ్చాడు. ఈ 2 కలిపి చదువుకోవాలి. ఆ మాటలు అర్థమైనగా. ఇందాక సేవకులు అన్నానుగా, ఆ సేవకులు ఆయన ఏమన్నారంటే 6వ దినాన్ని కాదు మనుషులు చేయబడింది, చెప్పండి 8వ దినాన్ని చేయబడ్డారు. ఎందుకంటే 7 దినాలు సృష్టి చేసి మళ్ళీ 2వ వచనంలో నేల మట్టుతున్నారని నిర్మించాడంటే దాని అర్థం ఏంటి? 8వ దినాన్ని చేస్తున్నాడనేగా అన్నారు. బైబిల్ నువ్వు అనుకున్నట్టు రాయబడలేదు. దానికి ఒక సిస్టమ్ ఉంది. ఎలా అంటే దేవుడు ఆదియందు భూమి ఆకాశములను సృజించను. అయిపోయిందా? దేవుడు భూమి ఆకాశం సృజించను. ఎలా సృజించాడు? 2వ వచనం చెప్తాడు. నీకు అర్థమైందా? ఈ షెడ్డు పలానా టైంలో సహోదరులు వేశారు, సింగిల్ లైన్. ఎలా వేశారు? అది ఎక్కడ కొన్నారు? ఈ బరకం ఎక్కడ కొన్నారు? ఈ మ్యాటీలు ఎక్కడ కొన్నారు? ఇది వివరణ. కొన్నారన్నది సింగిల్ లైన్, ఎక్కడెక్కడ ఏం కొన్నారన్నది వివరణ. ఇది బైబిల్కి ఒక స్టైల్ ఉంది. ముఖ్యంగా ఎవ్రీ రైటింగ్ అంటారు దీన్ని. ఆ మాట మీకు అర్థమవుతున్నా? ఈ ఒకదానికి ఒకటి ఉంటుంది. అందుకే బైబిల్లో పుస్తకాలన్నీ మనం అనుకున్నట్లేవు. బైబిల్లో చరిత్ర అంతా మనం అనుకున్న ఒక లైన్లో లేదు. వీటిని క్రోనాలజికల్ ఆర్డర్లో నువ్వు స్టడీ చేస్తేనే నీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వెళ్దాం. ఇక చూద్దాం అసలు ఏం జరుగుతుంది అక్కడ. ఏం జరుగుతుంది? ఈ అబీమెలెకు కుమారుడైన ఎవరంట? అబ్యాతారు ఏ పోదు పట్టుకుని పరిగెడుకు వచ్చాడంట. వస్తే చదువుదాం. మీరు స్పీడ్గా చదవండి, టైం తక్కువ ఉంది. దావీదు కేలాకు వచ్చినన్న సంగతి సౌలు విని దావీదు ద్వారమును, ఆ మొదటి ఇమేజ్ అవుతాడు, దావీదు ద్వారములను అడ్డుగడియల గల పట్నములో ప్రవేశించాడని సౌలు తెలుసుకొని దేవుడు అతడు నా చేతికి అప్పగించినని అనుకొనెను. కాబట్టి సౌలు కెయీలాకు పోయి దావీదునకు జనులను అతని జనులను ముట్టడింపవలనని యుద్ధమునకు పిలవనంపించిన జాతకు చూడండి. ఆ ఇమేజ్ని మీరు గమనించండి. మీరు జాతకు చూస్తే ద్వారములకు అడ్డుగడియలు అంటే ద్వారానికి అడ్డుగడియలు లేదా ప్రాకారానికి అడ్డుగోళ్ళు ఏమని పదాలు ఉన్నాయి ఇక్కడ? చదువుదాం ఒకసారి. ఏంటరా? ద్వారములకు అడ్డుగడియల పట్టణంలోని ప్రవేశించంటే దీనికి ఎక్కువ గుమ్మాలు ఉండవు, ఒకటే వే ఉంటుంది. వెనకాల గుమ్మం, సైడ్ గుమ్మాలు ఉండవు. ఈ గుమ్మానికి అడ్డుగడియలు ఉంటాయి. ఒక్కసారి డోరు మూసేశారంటే లోపలోడెవడో బయటికి రాలేడు. దావీదు గారు అక్కడ ఉన్నాడని తెలిసిపోయింది ఎవరికి? సౌలు గారికి. ఇవన్నీ కథలు కాదే. ఇందాక జోకేసుకున్నాం భోజనం చేస్తున్నప్పుడు. క్రిస్టఫర్ నోలాను మూవీ బయటకు వచ్చింది. అదే క్రిస్టఫర్ నోలాన్ అంటే ఎవడంటే ఇంక అంతే సంగతులు. క్రిస్టఫర్ నోలాన్ అంటే చిన్నోడు ఏం కాదు, హాలీవుడ్ని షేక్ చేసినోడు. అతను డైరెక్టర్ అనకూడదు, ఆయన ఒక సైంటిస్ట్ అంటారు. ఆయన ఒక సినిమా తీశాడు ఈ మధ్య, నిన్న మొన్న రిలీజ్ అయింది. అలాంటి సినిమాలు చూడమని కాదు, ఫేస్బుక్లో సోషల్ మీడియాలో జరుగుతున్న ఎటకారం, కామెడీ, తింగరతనం ఎలా ఉందో మీకు చెప్తున్నా. అంటే అతను తీసింది ఏంటంటే గ్రీకు మైథాలజీ స్టోరీ తీసాడు ఆయన. గ్రీకు మైథాలజీ అంటే ట్రాయ్, మన బైబిల్లో చదువుతున్న ట్రాయ్ హిస్టరీ. దాని ట్రోయా మీద దాడి చేసింది గ్రీకులు. ఆ ట్రోయ పట్టణం ఇదంతా పెద్ద స్టోరీలండి. ఆ ట్రోయ్ కంటిన్యూస్ అంటే దాని యుద్ధం తర్వాత ఏం జరిగింది తీసిందే ద ఒడిసిస్. మీకు వెళ్ళి చూడకండి, చెప్తున్నా. ఇది గ్రీకు మైథాలజీ. ఈ మైథాలజీ ఏదైతే ఉందో అందులో హీరో ఎవరైతున్నారో హీరో గారు హీరోయిన్ కోసం వెళ్తాడు. ఎందుకు? హీరోయిన్స్ కోసం వెళ్తాడు. హీరోయిన్ని ఇంకోటి ఎత్తిపోతాడు. నా మాట అర్థమైందా? ఇది గ్రీక్ స్టోరీ సుమా. ముఖ్యాంశాలు మరి చెప్తున్నా. ఈ గ్రీక్ స్టోరీలో హీరోయిన్ ఎవరైతే ఉన్నారో త్రోయా పట్టణంలో నుండి ఎత్తిపోతాడు. అంతకు త్రోయా మీద దాడి చేస్తారు. దాడి చేసి అక్కడి నుంచి మళ్ళీ తీసుకెళ్ళడానికి, హీరోయిన్ గారిని తీసుకెళ్ళడానికి హీరోలు, సైన్యం ఇదంతా వస్తారు. ఈ మొత్తం స్టోరీ 10 నుంచి 14 సంవత్సరాలు
అరణ్య దండయాత్ర, అరణ్యాల్లోనూ సముద్రాల్లో తిరుగుతారు. ఇదంతా తిరుగుతున్నప్పుడు ఇబ్బందులు, సమస్యలన్నీ ఎదురవుతే ఇందులో బాణాలు, రాక్షసులు, యుద్ధాలు ఇవన్నీ చెప్తాయి. ఈ మొత్తం స్టోరీ మన వాళ్ళు కొంతమంది చూసి సోషల్ మీడియా గొడవ ఏంటంటే క్రిస్టఫర్ నోలన్ అంట, ఇంక నన్ను అడక్కండి, అది క్రిస్టఫర్ నోలన్ అంట ఏది కాపీ కొట్టేశాడంట, ఇంకేమనాలండి. నేను అడుగుతున్నాను, వాళ్ళని కాపీ కొట్టారంటే గ్రీకులు ముందా ఇది ముందా, ఎవరు కాపీ కొట్టినట్టు? అదే కొంత ఎవడో పెట్టాడు ఆ కింద, ఎవడేమైనా కామెంట్ అంటే బహుశా క్రిస్టఫర్ నోలన్ బీజేపీలో ఏజెంట్గా పనిచేస్తున్నాడేమో అన్నట్టు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? మీకు ఏం అర్థమవుతుంది? ఇది పుక్కిట పురాణం కాదు, ఇది కథల పుస్తకం కాదు, ఇది బేస్ లేనిది కాదు, మైథాలజీ కాదు. గ్రీకులైనా మైథాలజీ రాసుకున్నారేమో కానీ బైబిల్ ఎవిడెన్స్తో మాట్లాడింది. కీలాపట్నం ఎప్పటికీ జాగ్రఫికల్గా దాని ఆనవాళ్ళు ఉన్నాయి, దాని మీద సౌలు దండయాత్రలు ఉన్నాయి, దాని శిలాపలకాలు ఉన్నాయి, దాని పెంకులు ఉన్నాయి, దాని నాగరికత ఉంది. నిజంగానే అక్కడ ఒక్క వేకి సంబంధించిన గుమ్మమే ఉండేది. దాని దగ్గర దావీదున్నాడు. ఎందుకున్నాడు దావీదు అక్కడ? అరణ్యంలో ఉన్న దావీదు గారికి కబురు వచ్చింది. ఏమని? ఈ పట్టణం మీద కెఫ్టోరు ప్రజలు అంటే ఫిలిస్తీన్లు చెప్పండి దాడి చేస్తారు, మాకు హెల్ప్ కావాలని అడిగారు. అంతకు ఆ టౌన్కి వచ్చాడు ఎవరు? దావీదు గారు. ఈ టైం దగ్గర ఉన్న టౌన్లోనే నెబూ ప్రాంతంలో 85 మందిని చంపేశారు. ఎవరు? సౌలు సైన్యం. ఆ చంపేసినప్పుడు అక్కడి నుంచి పరిగెట్టుకి ఈ టౌన్కి వచ్చాడు ఎవరు చెప్పండి? అబ్యాతారు పాస్టర్ గారు. అంటే ఇప్పుడు ఈ పాస్టర్ గారికి తెలిసింది ఆయన అక్కడ ఉన్నాడని. పాస్టర్ గారికే కాదు చెప్పండి, సౌలు గారికి తెలిసింది. ఇప్పుడు అక్కడికి వచ్చాడు. ఈ పట్టణాన్ని ఫిలిస్తీన్లకి భాగవనాలి, ఫిలిస్తీన్లకి ఇశ్రాయేల్కి సరిహద్దు ప్రాంతంలో ఉంది ఈ కీలాపట్నం. ఇక మ్యాప్ ఇచ్చానుకుంటే ఒకసారి చూడదాముడు. ఏదైతే ఉందో ఆ మ్యాప్ మీరు జాగ్రత్తగా చూస్తే, ఇదిగో మీరు చూడండి, కొంచెం జూమ్ చేయి. ఆ మ్యాప్ మీరు జాగ్రత్తగా గమనిస్తే కనిపిస్తుందా? కనిపిస్తుంది, చూడండి. మీకు ఏదైతే ఉందో ఒకసారి చూడండి. ఇది కొంచెం జూమ్ తగ్గించు, మీకు జూమ్ తగ్గించి. ఈ గ్రీనిష్గా కనబడుతున్నదంతా ఇజ్రాయెల్ దేశం. ఆ మాట అర్థమవుతుందా? ఈ గ్రీన్గా కనబడుతున్నదంతా ఇజ్రాయెల్ దేశం. అక్కడ సముద్ర తీర ప్రాంతంలో కనబడుతుంది చూసారా, అది ఫిలిస్తీన్ల అడ్డా. మొన్న గాజాలో దాళ్ళు అని చదివాంగా. ఆ గాజా కొంచెం జూమ్ తగ్గితే ఉంటుంది అనుకుంటా. ఆ గాజా అదిగో అక్కడే ఉంది. ఆ గాజాలోనే మన ఈరుడు సూర్యుడు సూపర్ మ్యాన్ ఆ అడ్డగడిలు అడ్డిపోయాడు. ఎవరు? అది చెప్పండి, ఎవరు? సంసోను గారు. ఆ గుమ్మాలు అడ్డు వచ్చిన 2 పీక్కిపోతాడుగా అక్కడే. నా మాట ఆ ఏరియానంటే ఫిలిస్తీన్ అడ్డా అక్కడే. ఈ తెగ ఇటేపు కూడా ఉంటుంది, కానీ ఇందులో మోయాబీలు, అమోనీలు ఈ నది అవతలు కలుస్తారు. మెజారిటీ ప్రాంతం ఇక్కడ ఉండదు. ఎందుకు ఈ సముద్రం ఒడ్డునే తిరుగుతారంటే వాళ్ళకి సముద్రంతో బాగా అలవాటు. మీకు తెలుసుగా, చదివేంగా. అలా సముద్ర తీర ప్రాంతాల అలవాటు, ఆ వాతావరణం కావాలి వాళ్ళకి. అందుకు ఈ ఏరియా ఆ భూభాగానికి ఫిలిస్తీన్కి దగ్గరకు ఉంది కనుక, ఇది ఇశ్రాయేల్కి ఫిలిస్తీన్కి సరిహద్దు ప్రాంతం కనుక ఇక్కడ రైతులు ఎక్కువ పంటలు పండిస్తారు. కొంచెం చిత్తడి నేల, అడవి ప్రాంతం. అడవిలోకి దాక్కుంటాడు దావీదు గారు. ఈ చిత్తడి నేల అడవి ప్రాంతం రైతులు బాగా ధాన్యము, గోధుమలు, కావలసిన ఆహార ధాన్యాలు పండిస్తారు కనుక వీళ్ళ కష్టపడిన వంకర ప్రజలు సోమరులు. ఎవరు? ఫిలిస్తీన్లు. అందుకు మాట్లాడితే దాని మీద దాడి చేస్తారు. అక్కడ ఒక లోయ ఉంటుంది. ఆ లోయ జీవిస్తున్న నీకు పెద్ద ఇమేజ్ల కింద ఈ ఫిలిస్తీన్లు, ఈ పట్టణం ఏదైతుందో ఈ ఫిలిస్తీన్లకి ఈ లోయ అంటే వాళ్ళకి వీళ్ళకి ఈ లోయే సరిహద్దు. ఇప్పుడు పాకిస్తాన్కి మనకు కొన్ని లోయలు అడ్డున్నాయిగా, అలాగే వాళ్ళకి మనకి ఈ లోయే సరిహద్దు. ఈ లోయ పైకి ఎక్కితే టౌన్ ఉంటుంది, పట్టణం ఉంటుంది. ఏ పట్టణం? కీలాపట్నం. ఈ పట్టణం డౌన్లోకి వస్తే ఈ ఈ ఈ లోయ ఉంటుంది. ఆ లోయకు పేరు ఉంది, ఏమని? ఫెసీలా అనే ఒక లోయ. ఏ లోయ అది? ఫెసీలా అనే లోయ. అంటే ఫెసీలా ఏదో ఉంటుంది. ఇంకా అందుకు మించి ఇంకా దాన్ని స్పెల్లింగ్ తెప్పుకోండి, ఇంకా ఏరో వచ్చేస్తుంది. ఏదైతే ఉందో ఆ ఏరియా పేరు అది. ఆ లోయలో వీళ్ళ తెచ్చేసి ఉండేవారు. టైం దొరికినప్పుడు దాడి చేసేవారు అన్నమాట. అలా ఇప్పుడు సెఫీలా లోయ. ఈ సెఫీలా లోయ ఏదైతే ఉందో ఈ సెఫీలా ప్రాంతం నుంచి ఈ కీలాపట్నం మీద దాడి చేస్తే దావీదు గారికి కబురు వచ్చింది. ఎందుకు? ఆయన కూడా ఆ పక్క అడవుల్లోనే ఉన్నాడు. ఆ పక్క అడవుల్లో ఉండి కబురు వస్తే ఆయన సహాయం చేయమన్నారు. ఎందుకు? రాజుగారికి ఏ ఎన్నపాలు పెట్టుకుని ఆయన బుర్రకి ఎక్కట్లేదు. ఎందుకంటే ఆయనకి పరిపాలన మీద లేదు. చెప్పండి, ఆడనే చేద్దామా ఈయనే చేద్దాం, సేమ్ ఏపీ రాజకీయాల్లాగా ఇప్పుడు ఎవరు చెప్పండి.
కాదా చెప్పండి. వీళ్ళకి మన మీద లేదు చెప్పండి, వాగ్దానాల మీద లేదు, ఎవడు చంపేసుకుందామని గొడవే. కేంద్రం అలాగే ఏడిసింది చెప్పండి, స్టేట్ అలాగే ఏడిసిందా? అదే అలాగే ఇతను కూడా సౌలు ఏం చేస్తున్నాడంటే ఎప్పుడు దావీదు మీద గురే తప్ప ప్రజలు ఏంటి, వారి పరిపాలన ఏంటి, ఈయన బుర్రకెక్కదు. సరే, మొత్తం మీద వచ్చారు. ఈ టైంలో ఈ సరిహద్దు ప్రాంతంలో రైతులు పంటలు కల్లాలు బాగా ఉంటాయి కనుక వీటిని దోసుకుందామని బలంగా ఈ పట్టణం మీద దాడి చేశారు. అందుకే మాట్లాడితే దాడి చేస్తారు కనుక ఈ పట్టణాన్ని ఎలా కట్టారంట, చాలా స్ట్రాంగ్గా కట్టారంట. అందుకే ఒకటే గుమ్మం. ఎందుకు ఒకటే గుమ్మం పెట్టారు? మాట్లాడితే దీని మీద దాడి జరుగుతుంది. అందుకే ధాన్యాన్ని జాగ్రత్త చేసుకోవడానికి, కొంచెం బాగా కాపాడుకోవడానికి సరిహద్దు భూభాగం కనుక సెక్యూరిటీ జోన్తో కూడుకున్న గొప్ప ప్రాకారాలు కట్టారు. ఇప్పుడు ఇందులో ఉన్నాడని కానీ ఈయన గారు వచ్చి డోరు మూసేయండి అన్నాడంట. ఎవరు? సౌలు. ఈ మూయించేసిన తర్వాత ఏం జరుగుతుందో ఆ వచనాలు మళ్ళీ చదువుదాం. 6వ వచనం నుండి త్వరగా. అహీమెలెకు కుమారుడైన అబ్యాతారు ఏపోదు చేతబట్టుకుని పారిపోయి కెయిల్లాలో ఉన్న దావీదు నొద్దకు వచ్చెను. దావీదు కెయిల్లాకు వచ్చిన సంగతి సౌలు విని దావీదు ద్వారములో అడ్డిగళ్ళ గల పట్టణంలో ప్రవేశించి అందులో మూయబడి ఉన్నాడు, దేవుడు నా చేతికి అప్పగించాను అనుకొని. చదవమ్మా. కాబట్టి సౌలు కెయిల్లాకు పోయి దావీదును అతని జనులను ముట్టడింపవలనని జనులందరినీ యుద్ధమునకు పిలిపించాను. ఎంతమంది పిలుస్తారంటే జనులందరూ. ఎంతమంది చంపడానికి? అది ఒక్కని చంపడానికి ఎంతమంది పేహనం వాళ్ళు ఉన్నారో అందరిని నించారంటే సీన్లోకి ఇమేజ్ మళ్ళీ పెట్టు. మొత్తం అందరినీ, అంటే ఎంత పొడుగు కవాతులు చేస్తూ వస్తున్నారండి ఎవరిని లేపేద్దామని. చూసారా? తన గవర్నమెంట్ని సీన్లోకి దించాడు, తన సైనికుల్ని సీన్లో దించాడు. ఎక్కడెక్కడున్నాడో వాళ్ళందరినీ ఆయన పిలిపించుకున్నాడు. మరో విషయం చెప్పనా, గిబియాలో ఉన్నాడు, నెబూ ప్రాంతంలో గొడవలు చేశాడు. గిబియా ఆయన సొంతూరు. ఆ గిబియా నుంచి ఈ కేలా పట్టణానికి 18 నుంచి 19 మైళ్ళు దూరం ఉంటుంది. అంటే సుమారు 30 కిలోమీటర్ల పైనే. అంటే 30 కిలోమీటర్ల దగ్గర నుంచి కూడా అయ్యగారికి ఇన్ఫర్మేషన్ వస్తుందంటే గూఢచారులను బాగానే పెట్టాడన్నమాట. అంటే ఈయనకి దేశం ఏ మూలకు పోయిన నెట్వర్క్ చాలా స్పీడ్గా ఉంది. ఎవరికి? ఆ మోయాబీ ప్రాంతానికి పోయినా అక్కడ సిగ్నల్ చేస్తుంది, ఇక్కడ పోయిన. అంటే ఈయనకి అన్ని ఏరియాలో గూఢచారి వ్యవస్థ పనిచేస్తుంది. అడవుల్లో ఉన్నాడు తెలిసిపోతాడు. ఎక్కడ ఉంటే దేశం మొత్తం మీద ఇన్ఫార్మర్స్ని గూఢచారిని పెట్టాడు. ఆ పెట్టింది ఎవరి కోసం పెట్టాడంటే చెప్పండి, ఈ గూఢచారులు కూడా సన్నాసులు అన్నమాట. ఎందుకు చెప్తున్నా, ఫిలిస్తీన్లు వస్తున్నారని ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కానీ చెప్పండి, దావీదు వస్తున్నా అంటే రాజు ఎలాటోడో కిందోళ్ళు కూడా అలాగే పనిచేస్తారు కాదా? అధికారే వచ్చి టీ తాగి టిఫిన్ చేసి మంచం వేసుకుని నిద్రపోతే ఇంక మెన్ పవర్ పనిచేస్తారా? నా మాటలు అర్థమవుతుంది. ఇంక ఎందుకన్నా గవర్నమెంట్ సెక్టర్లో అర్థమవుతుంది. అధికారి వచ్చి తినంగా డ్యూటీ చేయకపోతే మెన్ వచ్చి డ్యూటీ చేస్తారా? మీకు అర్థమైతే, ఈ ధన్యత మీకు అర్థమైతే మళ్ళీ చెప్తున్నాను చూడండి. దావీదు గారు ఎవరైతే ఉన్నారో ఆ దావీదు గారి యొక్క విషయం మనకు అర్థమవుతుంది. ఆయన లోపల ఉంటే వీళ్ళ బయట తెస్టేసి ఏదోలాగా దావీదు గారిని లేపేయాలనుకున్నారు. నేను అడుగుతున్నాను, దావీదు గారిని తీసేయాలనుకుంటున్నారు. నాకు విచిత్రంగా అనిపించింది ఏంటంటే, యుద్ధానికి సిద్ధమన్నాడు. ఎవరిని అక్కడ రాశారు చూడండి, అందరూ యుద్ధానికి పిల్లలనిపించింది. ఎవరి మీద యుద్ధం అండి చెప్పండి? ఆ యుద్ధంలాగా జరిగిపోతుంది బయట. చెప్పండి, ఎవరి మీద యుద్ధం చెప్పండి? ఎవరి మీద యుద్ధం? గమ్మత్తుడు చెప్పిన, ఫిలిస్తీన్ల మీద యుద్ధం కాదు, ఎదోమీల మీద యుద్ధం కాదు, మోయాబీల మీద యుద్ధం కాదు, కనానీల ఏ తెగ మీద యుద్ధం కాదు. ఈ యుద్ధానికి పిలుపు ఎవరి మీదకి ఇచ్చాడ్రా? దావీదు మీదకి ఇచ్చాడు. ఆశ్చర్యం ఏంటి చెప్పిన, ఇంతమంది సైన్యాన్ని పిలిచి గేట్లు మూయించేసి పట్టణాన్ని మొత్తాన్ని టైట్ జోన్లో ముట్టడేసేసాడట. ముట్టడంటే చెప్పిన, వస్తే దావీదు బయటికి రావాలి, లేదా నేను వెళ్ళి దావీదుని చంపాలి. ముట్టడంటే చెప్పిన, ఇప్పుడు రాజమండ్రికి ముట్టడేసారంటే దాని అర్థం ఏంటి చెప్పిన, లోపల నుంచి ఎవడు బయటికి వెళ్ళకూడదు చెప్పండి. బయట నుంచి ఏది లోపల అంటే కొన్ని వారాలు నెలలు వేస్తారు ముట్టడి. కొన్ని వారాలు నెలలు ముట్టడేసి ఎవడో బయట నుంచి లోపల నుంచి బయటికి రాకపోతే రాజమండ్రిని ఎవరో చంపక్కరొద్దు, ముందు ముసలోళ్ళు చచ్చిపోతారు చెప్పండి.
తర్వాత స్త్రీలు చచ్చిపోతారు, తర్వాత పిల్లలు చచ్చిపోతారు. ఈ చచ్చిపోయిన వాళ్ళు మనం ఏం చేస్తాం చెప్పండి. ముట్టడంటే ఏడు చెప్తున్నా హిస్టరీలో. తర్వాత ఏం చేస్తారంటే అన్నం దొరక్క, నీళ్లు దొరక్క, నిత్యావసరాలు లోపలికి రాక, బయట ఏ వనరులు దొరక్క అంతా అయిపోయిన తర్వాత చావడం మనకి ఇష్టం లేక చచ్చిన శవాలని మనమే తింటాం. చివరికి ఒకరినొకరు చంపేయాలి. అది ముట్టడంటే. బైబిల్లో ముట్టడి అనే పదం, అది హిస్టరీ, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ముట్టడి వేసాడు అంటే లోనున్నవాడు లోపలే చచ్చిపోవాలి, లేదా నా చేతులకి చిక్కాలి, నేనైనా చంపాలి, ఆకులతో అయినా చెప్పండి చచ్చిపోవాలి. ఈ ముట్టడంటే అటైనా ఇటైనా ఈ రోజుతో మొత్తం దావీదు జీవితం చెప్పండి క్లోజ్ అయిపోవాలి. ఎంత సీరియస్గా వేశాడు. ఎప్పుడైతే వేసాడు అక్కడ రాస్తున్న విషయం చూడండి. ఆయన అనుకుంటున్నాడట, దావీదుని దేవుడు నా చేతికి చెప్పండి. ఇప్పుడు ఆధ్యాత్మికమైన పాయింట్ ఉంది. ఆ పాయింట్ చదివినప్పుడు మనకు భయం వేయాలి. ఈ మనిషి ఏమనుకుంటున్నాడంటే ఆ మనిషి మీద పన్నాగాలన్నీ పన్నేసి, ఆ మనిషికి సంబంధించిన అన్ని దారులు మూయించేసి, ఆ మనిషి నాకు దొరికేశాడు అనుకుంటే ఆయన వాడుతున్న పదం ఏంటంటే దావీదు, దేవుడు నా చేతికి దావీదును అప్పగించేశాడు. మనం ఏమనుకుంటాం చెప్పనా? మనకు శత్రువైన వాడిని చెప్పండి దేవుడికి శత్రువు అనుకుంటాం. అది విచిత్రం. ముఖ్యాంశాలు మరోసారి. మనకు శత్రువైన వాడిని చెప్పండి దేవుడికి శత్రువు. ఈడు నాకు శత్రువు, ఆడు దేవుడికి శత్రువు కాదు నాకు తెలుసా. కానీ సౌలు ఏమనుకుంటున్నాడు చెప్పండి? నేనే ప్లాన్ చేసేసి, నేనే గిరిగేసేసి, నేనే మూసేసి, ఇదంతా నా ప్లానింగ్లో పెట్టి, ఇది ఎవరి ప్లాన్ అంటున్నాను? దేవుడు ప్లాను. ఇది దేవుడే నా చేతికి అప్పుడంటే నా శత్రువు ఎవరి శత్రువు అనుకుంటున్నాను చెప్పండి. అలా అనుకోవచ్చా? మన మైండ్ కొన్నిసార్లు మనకు అలాగే చెప్తా. మన పతనమైపోయిన హృదయం మనకు అలాగే చెప్తుంది. మన సరళ లేని మన హృదయం మనతో అలాగే మాట్లాడుతుంది. మన శత్రువులు కూడా దేవునికి శత్రువు అనుకుంటాం. దావీదు దేవునికి శత్రువు కాదు చెప్పండి, నువ్వు అనుకుంటున్నావు ఆయన శత్రువు అని. తీసుకొచ్చావు. ఆ తర్వాత ఏం చేస్తుంది? సుమారు 30 కిలోమీటర్ల పైనుండి ఇంత వ్యక్తిని ఆయన తరుముతూ వచ్చాడు. ఆ 7వ వచనంలో ఒక మాట మళ్ళీ చదువుదాం. దేవుడు చదువుదాం, ఆ వచనం చదవమ్మా. దేవుడు అతను నా చేతికి అప్పగించండు కాబట్టి సౌలు కెయిల్లాకి పోయి ముట్టడింపవలనని జనులందరినీ యుద్ధాన్ని పిలిపించిన జాగ్రత్త వినండి. దేవుడు నా చేతికి అప్పగించాడని ఏ బేస్ మీద అనుకుంటున్నాడండి? ఇంక అనేసుకోవడమే. మీరు బాగా వినాలి. ఇక్కడ సౌలునే కాదు, మనల్ని కూడా చూసుకుందాం. మనల్ని మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న మాటలు కూడా మనం విందాం. ఇక్కడ రాస్తున్న విషయం ఏంటంటే ఒక వ్యక్తిని దేవుడు తిరస్కరిస్తే ఎలా ఉంటుందో, ఒక వ్యక్తి దేవుని చేత అభిషేకంలో నడుస్తుండడానికి ఎలా ఉంటుందో, ఇక ఈ సందర్భాల చరిత్రలో మన గుర్తులు ఎలా చెప్పనా? ఇతడు సౌలు దేవుని చేత పూర్తిగా తిరస్కరింపబడ్డాడని గుర్తు ఏంటంటే శత్రువుని నేను హతము చెయ్యాలా వద్దా అని ఏమన్నా విచారణ చేశాడు ఈ మనిషి? ఏమీ చేయలేదు. కానీ గమనించండి, ఫిలిస్తీన్లు కేలాపట్నం మీదకి వచ్చి దాడి చేయబోతున్నారు, ప్రవ్వా నేను హతము చెయ్యాలా వద్దా అని విచారణ సౌలు చేశాడా దావీదు చేశాడా? మీకేమర్థమవుతుంది అంటే ఎదుటోడిని ఎలా డీల్ చేయాలో డీల్ చేయకూడదో ఎవరు అడుగుతారు చెప్పనా? అభిషేకం నొందినవాడు అడుగుతాడు. మరొకటి చెప్పనా, ఆ అభిషేకం నొందిన వాడికి దేవుడి దగ్గర నుంచి జవాబు వస్తుంది. ఎలా వస్తుంది? వాక్యం ద్వారా అయినా వస్తుంది, స్నేహితులు సలహా ద్వారా అయినా వస్తుంది, పరిస్థితులన్నీ నీకు అర్థమవుతాయి. మొత్తం మీద దేవుని స్వరం ఏదో ఒకలాగా నువ్వు వింటావు, నీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి నువ్వు సరి అయిన నిర్ణయం తీసుకుంటే దాని ఫలము చాలా ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది, ఈ మనిషి అంతటి మనిషి అనేసుకుని శత్రువుని నా చేతికి అప్పగించండి నీకు ఎవరు చెప్పారు? నువ్వు అనేసుకుంటున్నావు. అలా మరొక విషయం చెప్తున్నా, అప్పటికి ఎంతమంది సేవకులను చంపేశాడండి? 85 మంది సేవకులను చంపేసి పైపచ్చుకు దావీదును కూడా చంపేయడానికి ఇదంతా ఎవరికి ఇష్టం అనుకుంటున్నాడు చెప్పండి? అంటే మనకు నచ్చినవన్నీ చేసేసి, అసూయకరమైన కార్యాలన్నీ చేసి, ఎదుటోళ్ళని అందరినీ బాధ పెట్టి, మళ్ళీ మనం ఏం చేస్తాం చెప్తున్నా, గొప్ప కన్నీటి ప్రార్థన చేస్తాం గదిలోకి వెళ్ళి. గది అనుకుంటుంది ఇంత సన్నాసిగడి పెట్టరా అనుకుంటుంది. గుర్తుపెట్టుకో, వాళ్ళ కాపురం పాడు చేసి వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తే పెట్టరు అనుకుంటుంది. దూలాలు మొరపెడుతున్నాయంటగా, గుర్తుపెట్టుకోండి. దూలాలు మొరపెడుతున్నాయి, దేవదూతలు చూస్తున్నాయి, ఇంత తేడాగా ఉన్నాడు ఏంటి అనుకుంటే ఏంటి? నువ్వేమనుకుంటావు అంటే అదే చెప్పండి, ఏదదే అది ఇది ఒక్కటే. నువ్వు చేస్తున్న పనులు నీ చుట్టూ
చుట్టూ ఏం జరుగుతుందని బుర్రకెక్కట్లేదంటే నువ్వు వెలుగుతున్నావా, ఆరిపోయావా? ఆరిపోయావు. సౌలుకి అర్థం అవ్వట్లేదు ఏం జరుగుతున్నారే, ప్రజలు బాధపడుతున్నారు, అప్పులు పాలైపోయారు, ఇబ్బందులు ఉన్నారు, సమస్యలు ఉన్నారు, నా రాజ్యంలో చాలామంది అలమటించిపోతున్నారు, శత్రువు దాడి కూడా పెరుగుతుంది, నేను రాజుగా వీళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాలని అనుకోవడానికి బదులు ఒకరిని చంపడానికి నేను తిక్కల నిర్ణయాలను తీసుకుంటున్నా. వాటి నువ్వేమైనా బాగున్నావు అనుకుంటున్నావా? నాకు తెలిసిన ఒక అనుభవం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఎదుటోడి మీద ఫోకస్ పెట్టి వాడిని పాడు చేయాలి అనుకుంటాడు. పాడవుతాడు లేదో నాకు తెలియదు, కానీ నువ్వు పాడవుతావు. నేను చూసినే చెప్తున్నా. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎదుటోడు కాపురాన్ని పాడు చేయాలనుకుంటే నీ కాపురం పోద్ది, ఎదుటోడు స్నేహాన్ని దెబ్బాలనుకుంటే నీ స్నేహితులు దూరం అయిపోతాడు, ఎదుటోడు పరిచర్య పాడు చేయక నీ పరిచర్య మూయబడుతుంది, ఎదుటోడి మీద నిందలేస్తే నీ మీద దేవుడు బండ ఎత్తాడేమనుకుంటున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. నువ్వు చేస్తున్న పనులు దేవుడికి నచ్చుతున్నాయో లేదో నువ్వు చెక్ చేసుకోవా? నీకు వాక్యంలో చెక్ చేసుకో, స్నేహితులు చెక్ చేసుకో, ఎక్కడో దిక్కిన సలహాలో చూసి నీకు అబ్బవా, నువ్వు తీసుకోవా? సౌలు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇంకా గమ్మత్తుని చెప్తున్నా, సౌలు దేవుడు అంటున్నాడు, సౌలు అంటున్నాడు దేవుడు నాకు అప్పగించాడంటే సౌలుకి దేవుని చిత్తం తెలుసా తెలీదా? తెలియదు, పోయింది ఎప్పుడో. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను, సౌలు దేవుని చిత్తంలో ఉన్నాడా? ఎంత మాత్రము లేడు. దేవుని చిత్తంలో లేనోడికి దేవుని చిత్తాలు తెలుస్తాయా? ఈ ప్రశ్న ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. దేవుని చిత్తంలో లేనోడి దగ్గరికి వెళ్ళి దేవుని చిత్తాల కొరకు మీరు విచారణ చేస్తే వాడు చెడ్డ సలహాలు మీకు ఇస్తాడు. ఇదే మీ గుర్తు. వాడికి నడిపింపు ఉందా? వాడు అభిషేకం అంటే మీరు ఇంకెక్కడికో పోకండి, అభిషేకం తైలం ఇంకా ఈ గోనుగుట్లు ఎక్కడ దగ్గరికి పోకండి. అభిషేకం అనగానే దేవుని చేత ఎంపిక ఉందా, నడిపింపు ఉందా, వీడికి ఆత్మ పనిచేస్తుందా లేదా, వీడి దేవుని చిత్తంలో ఉన్నాడు లేదు. దేవుని చిత్తంలో ఉన్నవాడు దేవుని చిత్తానుసారమైన కార్యాలు చేస్తాడు. దేవుని మార్గాలు వాడు ఇట్టే పసిగడతాడు. ఏది చెయ్యాలో ఏది చేయకూడదో దేవునికి మహిమకరమైన నిర్ణయాలు వాడు తీసుకుంటాడు. ఈ మనిషి అవేమి విచారం లేదు. ప్రవక్త లేరు, సేవకులు లేరు, ఆత్మీయులు లేరు, ఏమీ లేరు. మీరు సౌలు చేత ఏముందంట? దురాత్మ తప్ప. చెప్పండి, ఏమీ లేదు. మొత్తం పరిగెడుతున్నాడు, అన్ని ద్వారాలు మూయించేసి ఈ ద్వారాలు మూయించేసి దేవుడు నాకు తోడున్నాడు అనుకుంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామో, ఎలాంటి పనులు చేస్తున్నామో, ప్రభుకి అప్పగిస్తున్నామో లేదో మనకు తెలియకపోతే మన చుట్టూ ఎన్ని తప్పుడు మార్గాలు నడుస్తున్నాయో మనకు అర్థం అయ్యేలోపు మనం నష్టపోవడం ఖాయం. గుర్తుపెట్టుకోవాలి. దావీదుని తరుగుతున్నాడు. ఎంత గుర్తుపెట్టుకున్న అసూయ ఉంటేనండి మంచి పని చేసినా మన కంటికి కనబడదండి. ఏ పట్టణాన్ని కాపాడాడంటే దావీదు? కీలపట్నం ఎవరిదండి? రాజుగారి నగరాల్లో ఒక నగరం అది. ఏ నగరం? ఏ రాజుగారు? సౌలు రాజుగారి నగరాల్లో ఒక నగరాన్ని ఒక అబ్బాయి కాపాడు. అంతకుముందు రాజ్యాన్ని కాపాడు, అంతకుముందు గౌరవాన్ని కాపాడు, ఇప్పుడు పట్టణాన్ని కాపాడు. ఎంత పట్టణాన్ని కాపాడిన దావీదుకి సౌలు ఏం చెప్పాలండి? థ్యాంక్స్ చెప్పాలి, కృతజ్ఞతలు చెప్పాలి. కృతజ్ఞతలు చెప్పడానికి బదులు ఆ వ్యక్తినే లేపేయాలనుకుంటున్నాడంటే ఈ మనిషికి మంచి కూడా. మీకు అదే చెప్తున్నాను, మనం అసూయ చేత నిండిపోయినా, ద్వేషం చేత నిండిపోయినా, కోపాల చేత నిండిపోయినా మనకు చేసిన మంచి పనులు మన కళ్ళకి కనబడవు. నా మాట మీకు అర్థమవుతుంది. థ్యాంక్స్ లేదు, కృతజ్ఞత లేదు. పూర్తిగా ఆయన చేసిన మంచిని తిరస్కరిస్తున్నాడు. పైగా జనులందరిని రప్పించి ముట్టడించాడట. ఈ జనులందరినీ రప్పించి ముట్టడించి లోపల దావీదుని ఆకలితో అయినా చంపేయాలి, లేదా నేనైనా చంపేయాలి. నేను త్వరగానే ముగిస్తాను. సౌలుకి ఎలాగైనా గుర్తుపెట్టుకోండి, ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ మూలకు పోయినా వస్తుంది, ఈ మూలకు పోయినా వస్తుంది. గుర్తుపెట్టుకోండి, చెడ్డోడికి నీకే ఇంత బాగా డబ్బులకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే, మళ్ళీ చెప్తాను వినండి, చెడ్డ వ్యక్తివైన నీకే డబ్బుల కోసం పనిచేసే ఐప్యాక్ బ్యాచ్ ఉంటారుగా, వీళ్ళే ఎంత బాగా నీ కోసం పనిచేస్తే మంచోడికి జీతాలు తీసుకోకపోయిన ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రేమించే వాళ్ళు ఉంటారా? ఉండరా? ఉన్నారు. దావీదు గారికి ఎక్కడున్నారు? నీ సైన్యంలోనే ఉన్నారు. నువ్వు సైన్యాన్ని పోగేస్తున్నప్పుడే, సైన్యాన్ని తిప్పుతున్నప్పుడే నీ మీద సౌలు స్కెచ్ చేస్తున్నాడన్న వార్త ఎవరికి వచ్చేసింది చెప్పండి?
అంటే నువ్వు ఇటు నుంచి వార్త అందుకునే లోపే చెప్పండి అటేపు వార్త వెళ్ళిపోయింది ఏమని, ఆడు వచ్చేస్తున్నాడని. ఎవరు చెప్పండి? సౌలు వస్తున్నాడని. నీకెంత వేగంగా సమాచారం వస్తుందో అంతకన్నా వేగంగా వైఫై కన్నా నెట్ స్పీడ్లో వచ్చేస్తుంది. ఎవరికి చెప్పండి? దావీదు గారికి వచ్చింది. ఎలా వచ్చింది? కొంతమంది ఏమన్నారంటే బహుశా ఆ గ్రహింపు దావీదుకి దేవుడే ఇచ్చుంటాడు అన్నారు. రెండో ఆప్షన్ ఏమి ఇచ్చారంటే దావీదును ప్రేమించేవారు సైన్యంలో ఎవరో ఉన్నారు. ఎందుకంటే అంతకుముందు మిలిటరీలో పనిచేశారు కదా ఈయన, ఈ పారిపోక మునుపు మనం స్టార్టింగ్ చూసినప్పుడు ఎవరో ఆయన ప్రేమించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంత కాకపోయినా ఎవరో ఒకరు మన మేలు కోలేవారు, మనల్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదండి. ఉండరా? సౌలు గారి ఇంట్లోనే ఉంది. ఎవరు చెప్పండి? దావీదు గారిని ఇష్టపడే ఆవిడ. సౌలు కొడుకే ఉన్నాడు. ఎవరిని? దావీదు గారిని ఇష్టపడే యోనాతాను. ఎంతమంది ఉంటే ఏదోలాగా ఆయనకి వార్త వచ్చేసింది. ఎలా వచ్చారో తెలియదు కానీ పరిగెట్టుకొచ్చారు. నిజానికంట అక్కడి నుండి ఈ 18-19 మైళ్ళు కదండి, అక్కడి నుండి పరిగెట్టుకుని ఆకుండా పరిగెట్టుకుని వస్తే రోజు ప్రయాణం అంత దూరం అంట. బహుశా పరిగెట్టుకొచ్చారో నడిసి వచ్చారో ఎలా ప్రయాణం చేస్తారో తెలియదు కానీ గాడిదలో గుర్రాలో ఎలా వాడారో తెలియదు కానీ ఏమాత్రం నిమిషాలు కూడా ఆలస్యం చేయకుండా అర్జెంటుగా దావీదుకి చెప్పండి ఈ వార్త చెప్పాలి. సైన్యం ఫామ్ అయిపోతుంది, మిలిటరీ రెడీ అయిపోతుంది, ఈ మనిషి కూడా ఉక్రోషంతో బయలుదేరిపోతున్నాడు, ఆ మనిషి చనిపోకూడదు. నేను అనుకుంటాను ఇది ఎవరో వ్యక్తి తెచ్చాడని కాదు కానీ దేవుడే ఆ వ్యక్తికి ముందుగా వార్తను పంపించాడు. వచ్చేసాడు. ఏం జరుగుతుంది? 8వ వచనం. కాబట్టి సౌలు కెయ్యిల్లాకి పారిపోయి దావీదు అతని జనులను ముట్టడింపవలనని జనులందరినీ యుద్ధమునకు పిలవనంపించెను. దావీదు ఎరిగి ఇశ్రాయేలు దేవా, ఆ అబ్యాతారు అక్కడి నుంచి నెబో ప్రాంతంలో మారణ హోమం జరుగుతున్నప్పుడు, హత్యాకాండ జరుగుతున్నప్పుడు అక్కడి నుంచి పరిగెట్టుకు వస్తున్నప్పుడు కేవలం అక్కడే పరిగెట్టుకు రాకుండా కూడా ఏం తెచ్చుకున్నాడట? ఏ పోదు తెచ్చాడు. ఇప్పుడు ప్రశ్న, ఆ ఏ పోదు ఏంటి? మన అర్థం ప్రతిదీ ఆలోచిస్తున్నాం మనం. ఆ ఏ పోదు పట్టుకొచ్చాడట. ఈ ఏ పోదు పట్టుకుని వచ్చినప్పుడు ఇప్పుడు దావీదు అంటున్నాడట, ఏమని అడుగుతున్నాడంటే అప్పుడు దావీదు ఇశ్రాయేలు దేవా, యెహోవా సౌలు కెయీలాకి వచ్చి నన్ను బట్టి పట్టణమును పాడు చే ఉద్దేశించున్న నీ దాసుడైన నాకు రూఢిగా తెలుపబడి ఉన్నది. కెయీలా జనులు నన్ను అతని చేతికి అప్పగింతురా, నీ దాసుడైన నాకు వినబడినట్లు సౌలు దిగివచ్చున. ఇశ్రాయేలు దేవా యెహోవా దయచేసి నీ దాసుడైన నాకు దాన్ని తెలియజెప్పమని ప్రార్థింపగా అతడు దిగి వచ్చినని యెహోవా సెలవిచ్చిన. ఇప్పుడు ప్రశ్న, ఎలా సెలవిచ్చాడో బాగా వినాలి. ఇప్పుడు అడుగుతున్నాడు దేవుడు ఏమని? నెట్వర్క్ ఎలా ఉందో మీరు చూడండి, జాగ్రత్తగా వినాలి. ఆ రోజుల్లో పురాతనమైన దేవుడితో మాట్లాడే ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతులు ఎక్కడెక్కడ ఎలా నడిచాయో కాలానుగృతంగా కాలక్రమంలో దేవుడు మాట్లాడే విధానాలు ఎలా మారాయో మీకు బైబిల్ అర్థమైతే తెలియాలి. ఇది గనక మీకు తెలియలేదో నువ్వు వచ్చి నన్ను అడుగుతావు. ఏమని అడుగుతావంటే ప్రార్థన చేసుకుని దేవుడు మా కోసం ఏమైనా చెప్పాడా అని అడుగుతాను. అప్పుడు నేను అంటాను లచ్చమ్మన్నాడు చెప్పాను అంటాను. అవునా? ఏ తారీఖులు ఇమ్మన్నాడు అంటాను. 1వ తారీఖులు ఇచ్చామన్నాడు. లచ్చలు ఇవ్వనంటే అవి ఉన్నాయిగా సెవిలీలు తాకట్టేటి దేవుని పనికన్నా నా చిన్నారి అంటాను. గుర్తుపెట్టుకో, మీరు ఇంత అమాయకంగా ఉన్నారనుకో నాలాంటి వ్యాపారం మొదలెడతాడు. ఎలా మాట్లాడతాడు దేవుడు? ఎలా మాట్లాడదు? ఒక సిస్టమ్ ఉంది, ఒక అలవాటు ఉంది, ఒక నాగరికత ఉంది, ఒక పద్ధతి ఉంది, దేవుడు నేర్పించిన విధి విధానాలు ఉన్నాయి. దావీదు అడుగుతున్నాడు, దేవా సౌలు వస్తున్నాడు, సైన్యం వస్తుంది, ఈ నన్ను బట్టి పట్టణాన్ని పాడు చేస్తాడా? పట్టణాన్ని ఎగేసి నన్ను పాడు చేస్తాడా? ఇదంతా జరుగుద్దా? నాకు పక్కా చాలా స్ట్రాంగ్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇది జరుగుద్దా జరగదా? నీకు భవిష్యత్తు తెలుసు కనుక నాకు చెప్పు ప్రభు అని డైరెక్ట్ ఎవరిని అడుగుతున్నాడు? దేవుడిని అడుగుతున్నాడు. ఇప్పుడు దేవుడు జవాబు ఇస్తున్నాడు, అప్పగిస్తాడు. ఎలా ఇచ్చాడు? దావీదు అని పిలిచాడా? చెప్పండి. అలాగే పిలుస్తారని అడుగుతున్నాను. నాకు దేవుడు మాట్లాడతాడని రాత్రులు అని కూడా ఒక ఆయన మీకు దేవుని చిత్తం అనే సబ్జెక్ట్ చెప్పాము. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 సుమారు ఒక 3-4 భాగాలు చెప్పామా? 9 భాగాలు చెప్పాము. వినండి ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు. ఏంటి దేవుడు ఎలా మాట్లాడతాడు?
అందులో ఒక రాంగ్ ప్రాక్టీస్ ఉన్నాయి. ఆ రాంగ్ ప్రాక్టీస్లో ఒక ప్రాక్టీస్ ఏంటి తెలుసా? మెల్లని స్వరం వినబడుతుందట. సరే, దాని బిబిలికల్ రెఫరెన్స్ ఏముందండి? దేవుడి స్వరం మెల్లగా వినబడుతుందంటే ఆ ఏలియా దగ్గర చెప్పండి, మెల్లని స్వరం అంటే దేవుడు మెల్లగా మాట్లాడుతాడంటే రెఫరెన్స్ ఏంటి సార్ అంటే, ఏలియా దగ్గర దేవుడు మెల్లగానే మాట్లాడు కదంటే, ఏలియా దగ్గర మెల్లగా మాట్లాడాడు. మరి మోసే దగ్గర దేవుడు మాట్లాడే బండ్లు బదలాసిపోయినాయి. మరి అక్కడ గట్టి మాట్లాడాడు. మరి అదేనాడ తూచ్ అలా దేవుడిని అలా అనకూడదు. మాట అర్థమవుతున్నాయి అని నీకు తోసిందాలి చెప్పేస్తాం. ఇంకోటి రేమా నాకు భయంకరమైన సబ్జెక్ట్ ఉంది థియాలజికల్, ఎప్పుడైనా మాట్లాడుకుందాం. రేమా అంటే వీళ్ళ సందర్భం గాలి కుదిరేస్తారు. హైదరాబాద్లో బాగా ఎక్కువ నడుస్తాయి. మీకు తెలియదు, కొన్ని స్పీకర్ల పేర్లు నేను చెప్పకూడదు, వీళ్ళు బాగా తిరుగుతున్నారు తెలుగు రాష్ట్రాల్లో. వీళ్ళు రేమా ప్రాక్టీస్ అంటారు. రేమా అంటే వీళ్ళు ఏం చేస్తారంటే కాంటెక్స్ట్ పూర్తిగా వదిలేసి కృపకు సంబంధించిన రెఫరెన్స్ ఆ పదాలు ఉంటాయి చూసారా, దాన్ని హైలైట్ చేసి ఆ రెఫరెన్స్ ఆ పదాన్ని పైకి లేపి దాని మీద ప్రసంగం చేసి రేమా అంటారంటే దాని అర్థం ఏంటంటే దేవుని కృప నీకు తోడై ఉంది, దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడుతుంటారు. రేమ అంటే ఇక రెఫరెన్స్ పూర్తిగా గాలికి సందర్భాన్ని కాదు, ఆ రెఫరెన్స్ నీకు జోడించేయడమే రేమ, దేవుడు మాట్లాడడం అంటారు. ఇలా రకరకాల ప్రాక్టీస్ ఎంత హెరసీ ఉందో క్రిస్టియానిటీలో. ఇవన్నీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం. సరే, ఇప్పుడు దేవుడు ఎలా మాట్లాడతాడు? మెల్లని స్వరమా. దేవుడు ఎలా మాట్లాడతాడంటే, దేవుడు మాట్లాడుతున్నాడు అనడానికట లోపలట నెమ్మదిగా అనిపిస్తుంది అంట, చల్లగా. అది లోపల కొన్ని ప్రాక్టీస్లు ఉంటే తెలుసా, పెద్దమ్మలందరూ ప్రాక్టీస్ చేస్తారు, అడగండి. దేవుడు మాట్లాడుతుంటే మెల్ల లోపల మనశ్శాంతిగా ఉంటుందంటే. నేను అడుగుతున్నాను, అపోస్తలకి ఎక్కడైనా మనశ్శాంతి ఉందండి? వాళ్ళతో మాట్లాడలేదు దేవుడు. మెల్లగా వినబడుతుందంటే కుమారి అంటాడా? అందుకేనండి ఆయన ఎప్పుడు సినిమాల్లో చూపించిన స్లో మాట్లాడతాడు ఎవరు? యేసుక్రీస్తు వారు. మార్తా ఏం చేస్తున్నావు? రొట్టెలు చేస్తున్నావా? పెద్దవి చేస్తున్నావే అన్నాడు. ఇలా మాట్లాడు. మీరు ఈ సినిమాటిక్లోకి వెళ్ళకండి, ఈ నాలెడ్జ్లోకి మీరు వెళ్ళకండి. ఈ విధమైన ప్రాక్టీసులు వద్దు. ఎలా మాట్లాడతాడంటే, ఆదాము కాలంలో నేరుగా మాట్లాడాడు, అబ్రహాముతో స్వరంలో మాట్లాడాడు, దేవదూతల యొక్క ప్రత్యక్షతలో మాట్లాడాడు. కాలం గడిచే కొద్దీ పద్ధతులు మార్చాడు. ఇక్కడ మోసే కాలం దాటి దావీదు కాలం వచ్చేసరికి ఆయన మాట్లాడే స్వరం ఎలా ఉందంటే, ఏ పోదు ఉందంట మీడియేటింగ్. ఏంటి ఏ పోదు? ఏ పోదు అంటే ఏంటి మీకు అర్థమవుద్ది, ఇమేజ్ చూపిస్తాడు. అదిగో అది ఆయన యాజకుడు. ఈ మొట్టమొదటి ఏ పోదును ధరించింది ఎవరంటే, నేను హిస్టరీ అంతా చెప్పట్లేదు కానీ టూకి కాబట్టి నేను చెప్తాను. అహరోన్ ధరించాడు. అహరోన్ ఎవరు? మోసే గారు అన్నయ్య, యాజకుడు. ఈ అహరోన్ అందరు ఎవరి తాలూకు? లేవీలు. లేవీలే దేవుని సముఖపు బల్ల దగ్గర సన్నిధిలో పనిచేయాలి. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఏపోదు ధరించుకుంటారు. ఇటేపు కొన్ని రాళ్ళు ఉన్నాయి, మీరు లెక్క పెట్టండి. పైన ఫస్ట్ ఇమేజ్లో 12 రాళ్ళు ఉన్నాయి. కొంచెం జూమ్ చేద్దాముడు, అది కొంచెం తగ్గించు, కిందకి తగ్గించు. ఆ పైది ఇంకా కిందకి దిగట్లేదా? ఇంక జూమ్ చేయక. ఓకే, రైట్. చూడండి, ఒక్కొక్క రాయికి ఒక పేరు ఉంది. రూబేను, సిమియోను, లేవి, యోదా, దాను, నప్తాలి, రకరకాల, గాదు, అప్తేరు, అదే పేర్లు ఇంగ్లీష్ కనుక కొంచెం మారుతూ వస్తాయి. ఇలా లాస్ట్ మాట్లాడితే బెన్యామీన్. ఈ పేర్లు ఏదైతే ఉన్నాయో మనం గమనించండి. 12 రాళ్ళు 12 గోత్రాలకి గుర్తు. నా మాట్లాడుతుంటే 12 రాళ్ళు 12 గోత్రాలు గుర్తు. ఈ 12 రాళ్ళు ఎక్కడ ఉంటాయంటే, ఇప్పుడు జూమ్ తగ్గించు, ఇలా జూమ్ తగ్గించు, ఆయన రొమ్ము దగ్గరికి రా. ఆ 12 రాళ్ళు ఆ ఏ పోదు మీద ఉంటాయన్నమాట. నా మాటలు అర్థమవుతున్నాయా? ఆ 12 రాళ్ళు ఏ పోదు మీద ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు ఉంటాయని కాదు, ఉండే అన్నమాట. ఇది కరెక్ట్ సెన్సెస్లో మాట్లాడుతున్నాం. ఏదైతే ఉందో ఇప్పుడు బాగానండి, ఈ లెక్కల ప్రకారం ఆ 12 రాళ్ళు ఆయన రొమ్ము మీద ఉండేవి, ఆ ఏ పోదు మీద. ఆ 12 రాళ్ళతో పాటు ఇప్పుడు పక్కకు 2 కోడిగుడ్డులా కనబడుతున్నాయి చూడండి. ఇలా జూమ్ చేయి ఒకసారి. ఆ పైన ఒక హెడ్లైన్ ఉంది, చదవండి. హురీము, తుమ్మీము. ఈ 2 రాళ్ళు ఏవైతే ఉన్నావో ఇవి పలకల్లాగా రాళ్ళులాగా ఉంటాయి. ఇవి మెరుస్తాయి, రంగురాళ్ళు మెరిసినట్టు, వజ్రాలు మెరిసినట్టు. ఈ 2 రాళ్ళు ఆ 12 రాళ్ళ మధ్య ఆడతారనమాట. కొన్నిసార్లు పట్టుకుంటారు, కొన్నిసార్లు వాటికి అతికించుంటారు. ఈ 2 రాళ్ళు పెట్టుకుని ఆ ఏ పోదు ధరించుకుంటే ఆయన ఉపవాసంలో ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, స్త్రీలకు ఎడమగా ఉండాలి, పరిశుద్ధ సన్నిధులు ఉండాలి. ఇంత దేవుడితో పెనుగులాడితే ఇప్పుడు దేవుడు సిగ్నల్స్ ఇస్తారు, క్వశ్చన్స్ అడుగుతారు. ఏమనంటే, ఇప్పుడు దావీదు క్వశ్చన్ అడిగాడు ఏమని, దేవా ఇప్పుడు దేవా ఇప్పుడు సౌలు సైన్యముతో పాటు నా మీద తిరగబడతారా? తిరగబడ్డా? ఎస్ ఆర్ నో? ఎస్
ఆర్ నో, అంటే అవునా కాదా. ఇప్పుడు దీనికి అర్థాలు వచ్చేలాగా ఎబ్రీలో అవునని కాదని అర్థాలు వచ్చి ఒక మీనింగ్ ఉంటుంది. ఎక్కడ? ఈ ఉరీము తుమ్మీము. ఇక్కడ బాగుందా? ఈ ఉరీము తుమ్మీము ఏవైతే ఉందో అవునని కాదని మీనింగ్ వస్తుంది. ఎలా అవునని కాదని అంటే, ఈ ఉరీము తుమ్మీ రాళ్ళకుండే గుణం ఏంటంటే మెరుస్తాయి. దేవుడు అవును, ఎస్, నీ మీద దాడి చేస్తాడు. క్వశ్చన్ అంతా లాంగ్ ఎలా అడుగుతారు, ఏమని? దాడి చేస్తాడా చేయడా? దాడి చేస్తాడా అంటే ఇప్పుడు సిగ్నల్ ఏమనంటే ఒకేసారి జుమ్మును మెరుస్తాయి అన్నమాట. అవి మెరిసాయి అనుకోండి, అది అవునని. మెరవకుండా మబ్బులాగా స్నోపులాగా పట్టింది అనుకోండి, కాదని. ఇది ఉరీము తుమ్మీము ద్వారా మాట్లాడడం అంటే. ఏ పోదు ద్వారా మాట్లాడడం అంటే రాళ్ళు మెరిస్తే ఎస్ అని, మెరవకపోతే నో అని. ఇప్పుడు దావీదు క్వశ్చన్ అడుగుతుంటే ఏమని? సౌలు నా మీద దాడి చేస్తాడా చేయడా? మెరిసిందనుకోండి చేస్తాడని, మెరవలేదనుకోండి చేయడని. మబ్బులాగా ఉందనుకోండి, ఆ తుమ్మిము ఉరీము తుమ్మిము మబ్బులాగా ఉందనుకోండి, అన్నది జరగదని. అదే జరుగుతుంది అనుకోండి, మెరుస్తుందంటే ఎస్ ఆర్ నో. అంటే వాళ్ళు అడిగే క్వశ్చన్ బట్టి ఎస్ అని కానీ నో అని, వాళ్ళు అడిగేదాన్ని బట్టి ఎస్ అని కానీ నో అని కానీ ఇలా అడుగుతారు. అందుకే ఈయన పట్టుకుని వస్తున్నప్పుడు అక్కడ నెబులో సేవకులను చంపేస్తే ఈయన ఏమి బంగారం కానీ కత్తి కానీ సుత్తి కానీ ఏం తెచ్చుకున్నాడు ఈ పాస్టర్ గారు? ఏ పోదు తెచ్చుకున్నాడు. ఎందుకంటే ఎక్కడ నడవాలో ఎక్కడ ఆగాలో ఎప్పటికప్పుడు దేవుడు మాట్లాడే ఒకే ఒక్క ట్రాక్ ఉంది వాళ్ళకి. ఏంటి చెప్పండి? ఏ పోదు ఉందా? ఆ ఏ పోదు తెచ్చుకుంటే అప్పుడు దావీదు గారు అన్నాడు, అయ్యా దేవుడితో నేను మాట్లాడాలి, ఆ ఏ పోదు పట్టుకుంటురా. ఏమన్నాడు? ఆ ఏ పొద్దు పట్టుకునిరా. ఏ పొద్దు కొన్నిసార్లు గుర్తుపెట్టుకోండి, అప్పుడప్పుడు అసంబద్ధంగా కొంతమంది వ్యక్తులు వేసుకున్నారు, కానీ దాన్ని లిటరల్గా లేదా స్ట్రాంగ్గా లేదా చట్ట ప్రకారం ఎవరు వేసుకోవాలంటే యాజకులే వేసుకోవాలి. ఇక కాదని ఎవరన్నా వేసుకుంటే అది విగ్రహం అయింది. గిద్యోని వేసుకున్నాడా లేదా? విగ్రహం అయింది. అంటే వీళ్ళు వేసుకున్నప్పుడు అది చూడండి, ఇంకా బాగా చేస్తున్నాడు. అది ఏదైతే మనకు కనబడుతుందో ఏ పొద్దు వీళ్ళు వేసుకున్న తర్వాత అక్కడ ఆ రాళ్ళు ద్వారా మాట్లాడుతుంది. అంటే మెరిస్తే అవునని, మెరగపోతే కాదని. ఇప్పుడు మీరు చదవండి 9వ వచనం నుంచి ముగిద్దాం. 9వ వచనం నుంచి, సౌలు తనకి కీడు చేయి ఉద్దేశించున్న దావీదు ఎరిగి యాజకుడైన అబ్యాతారు పాస్టర్ గారిని పిలిపించి ఏ పోదు తెమ్మన్న నేను. ఎందుకు ఏ పోదు? ఇప్పుడు ఎస్ ఆర్ నో తెలియాలి. దాడి జరుగుద్దా జరగదా? నెక్స్ట్, అప్పుడు దావీదు, ఇశ్రాయేలు దేవా యెహోవా, సౌలుకి ఎలాగ వచ్చి నన్ను బట్టి పట్టణమును పాడు చేయ ఉద్దేశించున్నాను. నేను నీ దాసుడు నాకు రూఢీగా తెలియబడి ఉన్నది. కెయ్యేలా జనులు నన్ను అతని చేతికి అప్పగింతురా, నీ దాసుడైన నాకు వినబడినట్లు సౌలు దిగవచ్చున. ఇశ్రాయేలు దేవా యెహోవా, దయచేసి నీ దాసుడైన నాకు తెలియచేయమని ప్రార్థింపగా అతడు దిగివచ్చునని సెలవిచ్చను. అతడు దిగివచ్చునని యెహోవా సెలవిచ్చను. కెయ్యిల్లా జనులు నన్ను నా జనులను. రెండో క్వశ్చన్, మొదటి ప్రశ్న ఏంటి? సౌలు వస్తాడా రాడా కానీ యెహోవా సెలవిచ్చాడంటే ప్రార్థిస్తున్నాడంటే అక్కడ యాజకుడు ప్రార్థిస్తాడు. ఎవరైతే ఎన్నపాలు పెట్టుకుంటున్నారో అక్కడ దావీదైనా ఏ వ్యక్తి అయినా ఆ వ్యక్తి, అంటే ఆ వ్యక్తి ఈ వ్యక్తి ప్రార్థనలో పాల్గొనే ధూపం వేసి దేవుడికి ప్రార్థన చేస్తే సిగ్నల్ వస్తుంది. అక్కడ సిగ్నల్ వచ్చింది ఏమని? వస్తాడు. అంటే ఈ మాట ఎవరు చెప్పుంటారు చెప్పండి? యెహోవాయే చెప్పాడు. ఎలా చెప్పాడు? లైట్ ద్వారా చెప్పాడు, ఉరీము తుమ్మీము ద్వారా చెప్పాడు. ఇప్పుడు వస్తాడన్న వాయిస్లో అంటే మానవ స్వరంతో ఎవరు చెప్పుంటారు? అబ్యాతారు పాస్టర్ గారు చెప్పారు, బాబు వస్తారని దేవుడు సెలవిస్తున్నాడు అని. నెక్స్ట్ రెండో క్వశ్చన్ అడుగుతున్నాడు, ఏమని? కెయ్యిల్లా జనులు నన్ను నా జనులను సౌలు చేతికి అప్పగించుదురా అని దావీదు మరలా మనవి చేయగా యెహోవా, వారు నిన్ను అప్పగించుని. ఇక్కడ నాకు పెన్ ఆగిపోయింది, టైం ఆగిపోయింది, అన్నీ ఆగిపోయింది, నా గుండె ఆగిపోయింది. అక్కడ ఎన్ని ఆగిపోయింది చెప్పనా? అసలు ఎవరిని కాపాడడానికి వచ్చాడండి ఈయన? కేలా పట్టణస్థుని. ఈ కేలా పట్టణస్థుల కోసం క్వశ్చన్ అడుగుతున్నాడు. ఎవరిని? యెహోవాని. ఏమని అంటే, ప్రభువా సౌలు వచ్చి దాడి చేస్తాడులే, ముట్టడేస్తాడులే, నేను ఎవరినైతే కాపాడానో వాళ్ళు నాకు హెల్ప్ చేస్తారా చెయ్యరా, లేదా నా సైడ్ ఉండకుండా సౌలు సైడ్ తిరిగిపోతారంటే ఆన్సర్ ఏమని వచ్చింది చెప్పనా? సౌలు సైడే తిరిగిపోతారు. పెన్ ఆగిపోయింది.
నేను అడుగుతున్నాను. ఎంత రిస్క్లో ఉండి ఫైట్ చేశాడండి వీళ్ళ కోసం, ఎంత రిస్క్లో ఉన్నాడండి. ఓ పక్క ఏమో మోయాబీల రాజు వ్యతిరేకం, ఎవరికి ఇశ్రాయేలుకి. వాళ్ళతో ఏదో చుట్టరకం ఉంది కాబట్టి సర్దుకుని వచ్చాడు. ఇటు బయటికి పోతే ఫిలిస్తీన్ల శత్రువులు, ఫిలిస్తీన్లో ఉన్న గొలియాతు గడ ఫ్యామిలీ మరియు శత్రువులు, ఎంతమంది శత్రువులు, సౌలు శత్రువు, ఎంతమంది శత్రువులు అయితే శత్రుత్వంలో ఇప్పుడే నెమ్మది లేకుండా పరిగెడుతున్నప్పుడు ప్రాణాన్ని రిస్క్లో పెట్టి వాళ్ళకి హెల్ప్ చేస్తే, టైం వచ్చేసరికి నాకు హెల్ప్ చేస్తారా చేయరా చెప్పు ప్రవ్వా అంటే దేవుడు అన్నాడు, జెండా ఎత్తేస్తారు నాయన అని చెప్పారు. ఈ జనాలు అలాంటి వాళ్ళంటే నువ్వు గోరుముద్దలు తినిపించినా తినేసి అయినరికి ఎత్తారు. ఏమనుకుంటున్నావు? గుర్తుపెట్టుకో, నువ్వు పెట్టిన కంచంలో ఇసుకేస్తారు. నువ్వు వెండి తిరిగితే నీకు ఎన్నుపోటు పొడుస్తారు. నువ్వు ముందు నిలబెడితే నిన్నే తక్కువ చేస్తారు. మళ్ళీ నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. అచ్చు యేసు ప్రభువుకి జరిగిందే దావీదుకు జరిగింది, దావీదుకు జరిగిందే యేసు ప్రభువు జరిగింది, యేసుక్రీస్తు వారు జరిగింది, అపోస్తులు జరిగింది. ఈ లోకం నుంచి మీరు మంచి ఏది ఎక్స్పెక్ట్ చేయకండి. మీరు ఎవరికి మేలు చేస్తారో వాళ్ళే మనకి కీడు చేస్తారు. అప్పుడు నువ్వు సీరియస్గా సామెతలు చెప్పకూడదు. ఏమని? నా ఉప్పు తిని చెప్పండి, నా పప్పు తిని, పప్పు కాదు బిర్యానీ తిన్నా అదే చేస్తారు. నువ్వు ఉప్పు తిన్నా, పప్పు తిన్నా, నువ్వు బిర్యానీ పెట్టినా, నువ్వు ఫ్రైడ్ రైస్ పెట్టినా, కొబ్బరి అన్నం, నాటుకోడి పెట్టినా ఆడు నిన్ను చెప్పండి పొడి చేస్తాడు. దావీదు గారు అవాహక్క అయిపోయింది. ఏంటంటే ఇదేంటి ప్రభువా వీళ్ళు నా మీద తిరగబడతారంట, అంటే ఇది నాకు సేఫ్టీ జోన్ కదంటే, నాయన జనాలు ఎలాంటి వాళ్ళంటే నిన్ను ఆడుకుంటారు తప్ప చెప్పండి వాళ్ళని పోయేవాడు. మరి ఏం చేయాలంటే లగెత్తి ఇంకేమో ఆలస్యం లేదన్నాడు. అంతే, ఇంక పారిపోవడమే. ఇంకా నువ్వు అక్కడ ఉంటే నువ్వు పోతావు, అందరు పోతారు. గుర్తుపెట్టుకోండి, ఆ ప్రజలు దావీదు గారి చేత హెల్ప్ తీసుకున్నారు తప్ప టైం వచ్చేసరికి దావీదు గారికి చెప్పండి హెల్ప్ చేయట్లేదు. జనాలు అంతే, మీరు గుర్తుపెట్టుకోండి. మనం బాగుంటే అందరికి కావాలి, మనం బాగోకపోతే మనం ఎవ్వరికి గుర్తుపెట్టుకోండి. అందుకని మళ్ళీ చెప్తున్నాను, దావీదు గారికి ఇవన్నీ లైఫ్ లెసన్స్ గుర్తుపెట్టుకో. నీకు ఈ మనుషులు ఉండరు, ఈ 600 మంది ఉండరు, ఈ 400 మంది ఉండరు, ఆ రాజు ఉండడు, మీ ఆవిడ ఉండదు, సదాకాలం ఉండదు ఒకరు ఉంటారు. ఎవరు చెప్పు? నేనుంటా. దావీదు గారిలో మనకి 20వ అధ్యాయమా సుమారు అదుల్లాము గృహ ఎక్కడ టచ్ అయింది మనకి? 20వ అధ్యాయమా 22వ అధ్యాయం. 22వ అధ్యాయం నుంచి ఈయన ఆధ్యాత్మికత పెరుగుతుందే తప్ప చెప్పండి తగ్గట్లేదు. అంతకుముందు నచ్చిన నిర్ణయాలన్నీ తీసుకునేవాడు. ఇప్పుడు ఫైట్ చేయాలన్నా ప్రార్థన చేస్తున్నాడు, పరిగెట్టాలన్నా ప్రార్థన చేస్తున్నాడు, ఆగాలన్నా ప్రార్థన చేస్తున్నాడు. ఈ మనుషులు ఎలాంటి వాళ్ళని తెలుసుకోవడానికైనా ప్రార్థన. అంటే ప్రతి దానికి ఎవరి మీద అనుకుంటున్నాడు చెప్పండి? దేవుడు ఆత్మీయంగా పెరిగాడు. ఎన్ని విజయాలు సాధించగలది తనను తాను తగ్గించుకున్నాడు, అనుభవాలన్నీ నేర్చుకుంటున్నాడు. దేవుడి మీద మరింత ఆధారపడి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు ప్రభువా, ఈ జనాలు ఇలా చేస్తున్నారంటే అప్పుడు అన్నాడు వెళ్ళిపో అన్నాడు. మీకు మాట చెప్పనా, మనం దేవుడిని అడగకపోతే మనకు ఆన్సర్లు గుర్తుపెట్టుకోండి. నాకు భలే అనిపించిన మాట అంటే చెప్పనా, ఈ పట్టణానికి పంపించింది ఎవరండి? దేవుడు. ఇక్కడ ఉన్నమంది ఎవరండి? దేవుడు. మనం లేంగా నా సీన్లో ఇలాంటి ప్రమాదం మనకు జరుగుంటే మనం ఏమంటాం చెప్పనా, అంతా దేవుడు పంపమని వెళ్ళమన్నాడు కాబట్టి వచ్చాను, అన్నీ ఆయన వాళ్ళ కష్టాలు. నాకు యోనా అయితే అలాగందుడు, ఎంత యోనా గొడవ అయితే నాకు తెలుసు నువ్వు అన్నీ ఇలాంటి ఎరకాటలు పెడతావనే చెప్పండి. నాకు తెలుసు అండి అన్నాడు లేదా మనిషి ఆ గ్రంథంలో, నువ్వు నేను అక్కడ ఉన్నా, యోనా ఉన్నా అలాగంటే ఏమని, ఇదిగో నువ్వు వెళ్ళమంటేనే వెళ్ళాను, చివరికి నేను వెళ్ళమంటే తలుపు మూస్తాడు. ఇక తలుపులు మూసేస్తున్నారు, సైన్యం మూసేస్తున్నారు, అన్ని మూసేస్తారు. నువ్వు చెప్పినట్టు చేశాను. కొన్నిసార్లు దేవుని చిత్తమని వెళ్ళామండి, ఎందుకు ఇలా జరుగుతుందో మాకు అర్థం అవ్వట్లేదంటే, దేవుని చిత్తమని వెళ్ళావులే, తర్వాత ఏం చేయాలో అడిగావా, వెళ్ళిపోయి ఇంక అటు నుంచి అడిపోతున్నావు అంతే. నువ్వు అడిగావా? చాలామంది మీకు ఎన్నోసార్లు నేను చెప్పాను, కొన్నిసార్లు దేవుడు స్పష్టంగా చెప్తాడు, మా ఇలా ఉండాలి అలా ఉండాలి, దేవుళ్ళు ఇలా ఎదగాలి అలా ఎదగతే. ఎన్ని బొరక ఎక్కువ అండి. ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఎన్ఆర్ఐ సంబంధం చేసుకున్నారట. ఎన్ఆర్ఐ అంటే ఇండియాలో ఉండరు అనమాట, వాళ్ళు తిరుగుతుంటారు. అడిగి వెళ్ళిపోయారు. ఎన్ఆర్ఐ సంబంధం చేసుకున్న తర్వాత పాస్టర్ గారితో ఎన్ఆర్ఐ సంబంధం అండి బాగుంది, దేవుని చిత్తం స్పష్టంగా దేవుడు మాకు చెప్పాడు అని, కానీ స్పష్టంగా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ఈ పెళ్లి జరుగును కాక పెళ్లి చేస్తారు. తర్వాత ఎక్కిన తర్వాత ఆ పెళ్లి అయిపోయిన తర్వాత సిగరెట్లతో కాల్చి చేస్తున్నాడు అమెరికాలో. ఎక్కడ కాల్చి కూడా అక్కడ కాల్చి చేస్తున్నాడు. సరే కాల్చి ఏంటండి దేవుడు సంబంధం అనుకున్నాం, స్పష్టంగా దేవుడు చెప్పి నీకు చెప్పాడా సిగరెట్లు పేర్చి నువ్వునే? నా మాట మీకు అర్థమవుతుంది. స్పష్టంగా అంటే మీకు బాగుంది, ఇంక అమెరికా పోదామని చేసుకున్నారు, అమెరికా పోయి సిగరెట్లు కాల్చి చేస్తున్నాడు.
దేవుడి నిర్ణయాలు ఏంటి, ఆయన సరిహద్దులు ఏంటి, ఏం చెప్తున్నాడు? మన స్వనిర్ణయాలు మానేయండి. దేవుడు పంపిస్తాడు, కొన్నిసార్లు గుర్తుపెట్టుకోండి, పంపిస్తాడు. ఆ పంపించిన తర్వాత కష్టాలు వచ్చినప్పుడు కూడా మళ్ళీ నీ నుంచి ఆయన ఎక్స్పెక్ట్ చేసేది చెప్పిన ప్రేయర్ కోరుకుంటాడు. ప్రార్థన చేయి. ఆయన పంపిస్తాడు. వెళ్ళే ముందు ప్రార్థన చేయి, ఉన్నప్పుడు ప్రార్థన చేయి, వస్తున్నప్పుడు ప్రార్థన చేయి. ప్రతిసారి ఆయన నుంచి నీ కోరుకునేది ఏంటంటే, నువ్వు నాతో చెప్పండి, మాట్లాడు 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 మాట్లాడు. అందుకే పగలంతా బోధించాడంట ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. రాత్రంతా చెప్పండి. ఎవరిదా ఈయనకి ఏం చేయలేదు, ఈయన సార్వభౌమ అధికారి, ఈయన ఏదైనా చేయగలడు. కానీ ఆయన ఎక్కువ దేవునితో, తండ్రితో చెప్పండి కమ్యూనికేట్ అయ్యాడు. కమ్యూనికేషన్ మిస్ అవ్వలేదు. అందుకే నేను ఎప్పుడు మాట్లాడతాడు. మనం నేర్చుకోవాల్సింది చెప్పిన, నీ జీవితంలో ఏం జరిగినా దేవునికి చెప్పండి, చెప్పు, ముందు ఆయనకి చెప్పు, నువ్వు ఇలా జరుగుతుంది, ఇది నా లైఫ్ ఏంటి. ఎక్కడైనా ఎందాక అన్న మంచి మాట అన్నాడు, ఎక్కడుంటే అక్కడ. నువ్వు జర్నీలో ఉన్నావా, మనసులో ప్రేయర్ చేసుకో. బాత్రూంలో ఉన్నావా, అక్కడనే ప్రేయర్ చేసుకో. నీకెక్కడ దేవుడితో మాట్లాడాలనిపిస్తే చెప్పండి, అక్కడ మాట్లాడు. స్థలం చూడకుండా, అపవిత్రత చూడకుండా, పరిస్థితులు చూడకుండా, నువ్వెక్కడున్నా నేను ముద్దాడుకుని నీకు జవాబు ఇచ్చే ఒకే ఒక్క దేవుడు, నేను పుట్టించిన సృష్టికర్త, సైన్యములకు అధిపతి యగు యెహోవా. ఆ యెహోవాయే దావీదుని నడిపించాడు. ఆ యెహోవాయే అపోస్తులను నడిపించాడు. ఆ యెహోవాయే మత్తయితో మాట్లాడాడు. ఆ యెహోవాయే నీతో నాతో ఈ రాత్రి మాట్లాడుతున్నాడు. మనం ఎలా పెనుగులాడాలో మనకు నేర్పించడానికే తన సుతుడిని, దైవాన్ని, మెస్సైని ఎలలోనికి ఈ దావీదు వంశరక్ష నుంచే మన కొరకు చెప్పండి పంపించాడు. ఆయన మాట్లాడుతాడు. ఇప్పుడు ఎలా మాట్లాడతాడు ప్రభు అంటే, ఉరీములోంచి మాట్లాడు, తుమ్మీములోంచి మాట్లాడు, ఏ పోదులోంచి మాట్లాడు. ఈ దినముల అంతమందు చెప్పండి తన కుమారుని ద్వారా మాట్లాడతాడు. ఎవరు తన కుమారుడు చెప్పండి? ప్రభువు అయిన యేసుక్రీస్తు. ఆయన నీకు చెప్తాడు, తన వాక్యంలో చెప్తాడు, నీ స్నేహితుల ద్వారా చెప్తాడు, నీ ఆత్మీయ సలహా ద్వారా చెప్తాడు, ఏదో విధంగా చెప్తాడు. ఆ కుమారుడు నీకు నాకు మాటిచ్చాడు ఏమనంటే, సదాకాలము చెప్పండి మీరు నేను ఉంటాను. ఆ కుమారుడు ద్వారా మాట్లాడతాడు. యేసు ప్రభుతో మాట్లాడతాడు. కుమారుడు ద్వారా ఇప్పుడు మనకు లైసెన్స్ ఏంటి చెప్పిన, ఆయన నామముని ఏదడిగినానో చెప్పండి, మనకు జవాబు వస్తుంది. ఆయన అడిగితేనట ఏమన్నాడు చెప్పిన, అడుగుతున్న వాంటివి ఆయన చిత్తానుసారంగా అడిగితే అవి పొందుకున్నారని నమ్మేయండి అంతే. చిత్తానుసారంగా, అది మర్చిపోద్దు, డిస్క్లైమర్, చిత్తానుసారంగా ఏది అడిగినాను అది మీరు పొందుకున్నారని నమ్మేయండి. దావీదు దేవుని చిత్తానుసారంగా ప్రతీదీ అడిగాడు. శత్రువుని అప్పగిస్తావు ప్రభు అంటే ఎస్ అప్పగిస్తా అన్నాడు. సౌలు అడుగుతున్నాడా, దావీదైన శత్రువు నాకు అప్పగిస్తావా, అప్పగించవా అడగలేదు. సౌలులో లేనిది దావీదులో ఉన్నదని చెప్పిన ప్రతీదీ దేవుణ్ణి దావీదు అడుగుతాడు. సౌలు తనకు నచ్చిందల్లా చేసుకుని పోతాడు. అందుకే దేవుణ్ణి అడగండి, ప్రార్థించండి. నీ గొప్ప వాగ్దానం ఉంది. అడ్వకేట్ ఉన్నాడు మన తరపున వాదించే ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. క్లైమ్ చేస్తాడంటే మనకి క్లైమ్ ఏంటి చెప్పిన, ప్రభువా ఈ బిడ్డకు అనుగ్రహించు, ప్రభువా ఈ బిడ్డకి ఇలా చేయి. అందుకని భూమి మీద ఉన్నప్పుడు ఉదాహరణ చెప్తారు ఏమని, 3 ఏళ్ల నుండి చూస్తున్నాను ఇది ఫలింపని చెట్టు నరికి పడేస్తుంటే ఆయన ఏమన్నాడంటే ఇంకొక సంవత్సరం అన్నాడు. గడువు తీసుకుంటాడు, క్లైమ్ చేస్తాడు, మన పక్షాన విజ్ఞాపన చేస్తాడు, వాదిస్తాడు. పరిశుద్ధాత్మ కూడా మన పక్షాన వాదిస్తాడు. మన కాపాడుకుంటారు, నిలబెట్టుకుంటారు. మన నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏమైనా ఉందంటే, నువ్వు మాట్లాడు, మోకలేసి మాట్లాడతావు, నడుస్తూ మాట్లాడతావు, ఎలా మాట్లాడుతూ మాట్లాడు. ఆయన ఈ దినంలో ఎంతమంది కుమారుని ద్వారా చెప్పండి మనతో ఇప్పుడు ఏ పొదులు కాదు, ఇక రాళ్ళు కాదు, ఇప్పుడు ఉరీము తుమ్మీము కాదు, మనకున్న ఒకే ఒక్క వెలుగు వాక్యం. ఈ వాక్యం ద్వారా మాట్లాడతాడు. అర్థమైన వారు ధన్యులు, అర్థం కాని వారు మీ ఆత్మలకు మీరు ఉత్తరవాదులు. లేచి ఎవరైతే ఉన్నారో ఇక్కడ కూర్చున్న వారు